ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తుంటున్నాను. సాయంకాల సమయంలో సాక్ష్యాన్ని పంచుకునే ముందు గ్రంథం బైబిల్లో నుంచి యెషయా గ్రంథము 44వ అధ్యాయం 22వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 22వ వచనం. మంచు విడిపోవున్నట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగున్నట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించున్నాను, నా యుద్ధకు మల్లుకొనుము. రండి, మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 3వ వచనం. చివరి భాగం మాత్రం చదువుకుందాం. చివరి లైన్లో ఉంటుంది కదా, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అందరం గట్టిగా బిగ్గరగా చదువుదాం. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఉదయ కాలం నుంచి ఇంతవరకు ప్రభా మీ సన్నిధిలో నేను ఆరాధించి నిన్ను కనపరచడానికి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. తిరిగి సాయంకాల సమయంలో ప్రభా మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘముగా మీరు ఏర్పరచుకున్నటువంటి నీ యొక్క పరిశుద్ధ ఆలయంలో మేము చేరరావడానికి మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి వందనములు ప్రభా. తిరిగి అయోగ్యుడను, ఎన్నికలేని వాడను, దేనికి పనికిరాని నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మీ ప్రజల మధ్య నిలబడుటకు, సాక్ష్యాన్ని పంచుకున్నటకు మీరు నాకు చూపించిన కృప, ప్రేమ, దయ, వాత్సల్యత అంతటిని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఎలాంటి అర్హత, యోగ్యత లేదని ఒప్పుకుంటున్నాను. మీ సిలువ చాటును మార్పుపరచండి, మీ నోటికి బూరగా వాడుకునమని, మిగిలిన సమయం దీవెనకరంగా చేయమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నా పేరు విజయరాజు. మా నాన్నగారి పేరు సుందర్రాజు. మా యొక్క కుటుంబ నేపథ్యంకి వస్తే మా తల్లిదండ్రులకి మేము 6 సంతానము. 3 మగపిల్లలము, 3 ఆడపిల్లలు. మగపిల్లల్లో నేను చివరివాడిని. ఫస్ట్ అన్న, మళ్ళీ అక్క, మళ్ళా పుష్పరాజు అన్న, మళ్ళీ నేను. నా తర్వాత 2 చెల్లెళ్ళు ఉంటారు. మా నాన్నగారిది ఇక్కడే పాతగడప దగ్గర నానాపల్లె స్వగ్రామము, ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. మా నాన్నగారు కూడా ఆయన విలేజ్లో ఉన్నప్పుడే దేవుని నమ్ముకుని బేర్షబాకు రావటం జరుగుతూ వచ్చింది. ఆ దినాల్లోనే ఆయన హెబ్రోన్ కాన్వకేషన్లు, చెన్నై కాన్వకేషన్కి వెళ్తూ వచ్చినాడు. ఈ యొక్క క్రైస్తవ కుటుంబంలో నేపథ్యంలో వీళ్ళకి ఏముంటుందిలే సాక్ష్యం అనేది కాదు, కానీ మా పుష్పరాజన్న పుట్టిన తర్వాత మంత్స్ బేబీ ఉన్నప్పుడు ఆ విలేజ్లో కొట్టాలన్నీ కాలిపోయి ధాన్యం వ్యవసాయం చేస్తూ ఉండేవాడు నాన్నగారు. మంత్స్ బేబీని తీసుకొని కడపకు వస్తూ వచ్చినారు. అప్పుడు బేర్షబాలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి వారు జ్ఞానప్రకాష్ అంకుల్, అన్న చంద్రపాల్ అంకుల్ గారు, ఎఫ్సిఎస్ పీటర్ అంకుల్, ఇలాంటి పెద్దవాళ్ళు నాన్నగారికి ఎంతో ప్రోత్సహించి ఆత్మీయంగా నడిపిస్తూ వచ్చినారు. వ్యవసాయం చేసుకుంటూ వచ్చినారు కదా, ఇంకా కడపకు వచ్చినాక ఏం పని చేయాలా, ఎఫ్సిఎస్ పీటర్ అంకుల్ అక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఆయనకు ఒక ఉద్యోగం చూపిస్తూ వచ్చినాడు. అది చేసుకుంటూ తను నేర్చుకున్నటువంటిది ఆత్మీయంగా మేము కూడా నేర్చుకోవాలని పిల్లలుగా మందిరంకు దగ్గరగా ఉండాలా, నా పిల్లలు కూడా ఏదైతే నేను నేర్చుకుంటూ వచ్చినానో అన్నటువంటి ఉద్దేశంతో మందిరంకి పక్కనే రాజారెడ్డి వీధిలో ఇండ్లు తీసుకొని బాడెక్కి మందిరానికి వస్తూ పోతూ ఉండేవారు. నేను పుట్టిన తర్వాత నాన్నగారు ఆ దినాల్లో చిన్నగా గవర్నమెంట్ జాబ్ రావడానికి దేవుడు సహాయపడుతూ వచ్చినాడు. ఇక్కడ ఉన్నటువంటి అంటే ఆత్మీయులు వారు ప్రేమించిన విధానము ఆ విధంగా ఉంటా వచ్చింది ఆ దినాల్లో. ఈ దినాల్లో మనం చూస్తే ఆ ప్రేమ కరువైపోతూ ఉంది. నాన్నగారికి చదువు లేదు. అప్పుడు చెప్పారంట చంద్రపాల్ అంకులు ఎఫ్సిఎస్ పీటర్ అంకుల్తో ఒక మాట, ఇది నాకు ఏదన్నా మంచి ఉద్యోగం ఉంటే ఏదన్నా గవర్నమెంట్ జాబ్ చూడొచ్చు కదా అంటే 5వ తరగతి సర్టిఫికేట్ కావాలన్నారంట. 5వ తరగతి సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. అప్పుడు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉన్నాయంట. జరుగుతూ ఉంటే ఏ రోజైతే ఇంటర్వ్యూ జరుగుతుందో ఆ రోజు ఇక్కడ దైవజనుడు బక్సీ అంకుల్ గారు బేర్షబాకు పరిచయ నిమిత్తమై రావడం జరిగింది. నాన్న ఆ ఇంటర్వ్యూ పక్కన పెట్టేసి ఆ పరిచయకు ముగించుకొని
మధ్యాహ్నం అవుతా ఉంటే ఎఫ్సిఎస్పి ట్రంకులు అడిగారంట. ఏమయ్యా రాజు, నువ్వు వెళ్ళలేదా అంటే, లేదన్నా, దైవజనుడు వచ్చాడు కదా వాక్యం విందామని ఉన్నాను అంటే, నీకు బుద్ధి ఉందా లేదా, ఇప్పుడైనా వెళ్ళు అన్నంట. వెళ్తే ఇంటర్వ్యూ చేయవలసిన ఆఫీసరు నాన్న వెళ్ళిన తర్వాత 3 గంటలకు వచ్చాడంట. నాన్న వెళ్ళి కూర్చుంటానే ఆఫీసర్ వచ్చాడు, ఇంటర్వ్యూ చేశాడు, దేవుడు ఉద్యోగం అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ చిన్న ఉద్యోగంలో మా 6 మందిని ఆయన ఆత్మీయంగా పోషిస్తూ దేవుని మందిరంలో శారీరకంగా ఆయనకు తగిన దానిలోనే మాకు ఒక ఉన్నతమైన చదువులు మాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎందుకు చెప్తా వచ్చా అంటే, ఏదైతే నేర్చుకుంటూ వచ్చినాడో చివరి వరకు ఆయన చనిపోయేంత వరకు 2000లో పడక మీద ఉన్నా కూడా ప్రార్థన చేస్తూ వచ్చేవాడు. నేను ఒకటి చదవాలనుకుంటున్నాను. 2013 సంవత్సరంలో మా బ్యాచ్ వాళ్ళు గెట్ టుగెదర్ పెట్టాలా, ఒక పాంప్లెట్ తయారు చేయాలా, దానికి కొటేషన్ ఇవ్వరా అని నన్ను అడిగితే ఒక కొటేషన్ గూగుల్లోంచి నేను తీసుకున్నాను. వెన్ యూ ప్రే ఫర్ అదర్స్, గాడ్ లిజన్స్ టు యూ అండ్ బ్లెస్ దెమ్. వెన్ యూ ప్రే ఫర్ అదర్స్, నీవు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు గాడ్ లిజన్ టు యూ, దేవుడు నువ్వు చేసే ప్రార్థన విని అండ్ బ్లెస్ దెమ్, వారిని ఆశీర్వదిస్తాడంట. అండ్ సమ్ టైమ్స్, కొన్ని సమయాలలో, వెన్ యూ ఆర్ సేఫ్ అండ్ హ్యాపీ, రిమెంబర్ దట్ సమ్వన్ హ్యాస్ ప్రేయిడ్ ఫర్ యూ. ఎప్పుడైతే నువ్వు సురక్షితంగా సంతోషంగా ఉన్నావో నువ్వు గుర్తుంచుకో, ఇతరులు నీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నారు. దేవుని సంగమా, ఇక్కడ కూర్చున్నటువంటి మనమందరము, నేను కూడా ఈరోజు నేను క్షేమంగా సంతోషంగా ఉన్నానంటే ఇతరులు నా కొరకు ప్రార్థన చేస్తున్నారు. 200% నేను చెప్పగలను. ఈరోజు నేను సజీవంగా మీ ముందు నిలబడి ఉన్నానంటే కేవలం వెన్ యూ ప్రే ఫర్ అదర్స్, సంఘం నా కొరకు ప్రార్థన చేస్తుంది, సేవకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ఆత్మీయమైనటువంటి తల్లిదండ్రులు దేవుడు నాకు అనుగ్రహించినాడు. చావు బతుకుల్లో నుంచి దేవుడు నన్ను కరుణిస్తా వచ్చినాడు. ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి ఆధిక్యత, సంఘము ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు అపోస్తులైన పౌలు కానీ పేతురు కానీ బంధకములతో సహా పెకిలింపబడతా వచ్చినాయి. అందుకే సంఘంగా కూడుతా రావాలని చెప్తా ఉండేది. అందుకే సంఘ ప్రార్థనలు నేను చెప్తాను సాక్ష్యంలో, ప్రార్థన అంటే ఏంటిదని. ఆ విధంగా ఆత్మీయమైనటువంటి తల్లిదండ్రులు దేవుడు నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. మా నాన్నగారు చనిపోయేటప్పుడు కూడా ఆ మంచం మీద పడకలోనే ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ప్రార్థన ఎప్పుడు ప్రార్థన, ఉదయకాలం 3 గంటలకు చేసి, అంటే ఆత్మీయమైనటువంటి తల్లిదండ్రులు దేవుడు నాకు అనుగ్రహించిన కారణాన్ని బట్టి ఈరోజు మేము ఈ స్థితిలో 6 మందిని దేవుడు ఎంతగానో ఆశీర్వదించినాడని నేను చెప్పగలను. ఆ విధంగా నా స్టడీస్ జరుగుతోంది. 6వ తరగతి 7వ తరగతి అనుకుంటాను. 7వ తరగతిలో నేను ఎక్కువ చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ ఆడుతూ ఉండేవాడిని. 7వ తరగతిలో చిన్న కాలుకి ఏదో గుచ్చుకుంది, గాయమైంది, కొన్ని మంత్స్ అయిపోయింది. ఆ విధంగా నొప్పింది, పట్టించుకోకుండా స్కూల్కి వెళ్ళేవాడిని, అలాగే హాస్పిటల్కి వెళ్ళేవాడిని. రెగ్యులర్గా హాస్పిటల్కి, పెయిన్ ఉంది కాబట్టి హాస్పిటల్కి వెళ్ళేవాడిని. 6 మంత్స్ తర్వాత డాక్టర్కు విసుగొచ్చి, వీడికి ఏమో అయ్యింది కాళ్ళు అని ఓటీ థియేటర్కి తీసుకెళ్ళి ఎక్కడైతే గుచ్చుకునిందో అక్కడ చిన్న ఆపరేషన్ చేసి ఒక చిన్న మేకు, ఇంత మేకు, ఒక 2 ఇంచెస్ ఉన్నటువంటి మేకుని బయటికి తీసుకుని వచ్చి, ఇదో అయ్యా మీ వాడు ఇన్ని నెలలుగా దాచుకున్నాడు బంగారం ఇది అని చూపించారు. అంటే నేను ఏం చెప్తున్నానంటే, ఒక చిలుం పట్టినటువంటి ఫారెన్ బాడీ కంట్లో చిన్న నలుసు పడింది అనుకోండి, అది గుచ్చుకుంటానే ఉంటుంది అది తీసినంత వరకు. ఒక చీలుం పట్టిన మేకు నా యొక్క కాళ్ళు ఉన్నప్పుడు కూడా, అంటే నేను చెప్తున్నా అంటే ఏమి అవ్వాలా. ఎందుకంటే దేవుని ఉద్దేశంలో, దేవుని యొక్క ఏర్పాటులో నీవు నేను ఉంటా ఉన్నప్పుడు అది ఎంత అపాయం వచ్చినా కూడా దేవుడు మనల్ని ముట్టనిచ్చేవాడుగా ఉండడు. కాబట్టి ఆ మేకు నన్ను ఏం చేసుకుంటారు అలా. ఆ విధంగా నా స్టడీస్ జరుగుతూ ఉంది. 8th 9th క్రిస్టియన్ ఫ్యామిలీ, ఆత్మీయమైన కుటుంబం కాబట్టి ఏముందిలే అనుకోవచ్చు. వస్తాను, చెప్పుల స్టాండ్, వ్యాన్ పార్కింగ్ దగ్గర చెప్పుల స్టాండ్ ఉండేటివి ఆ దినాల్లో. బైబిల్ అక్కడ పెట్టేసి గ్రౌండ్కి వెళ్ళి ఆడుకునేది. సండేస్ కూడా మళ్ళీ వచ్చి అయిపోయటానికి వచ్చేసి మా ఫ్రెండ్స్ ఉంటారు, అరే ఏం కంఠత్వాక్యం చెప్పారు ఈ రోజు అని అడిగేది. కంఠత్వాక్యం చెప్పి, ఎందుకంటే ఇంటికి పోతానే మళ్ళీ కంఠత్వాక్యం అడుగుతారు. ఇప్పుడు మేము కూడా మా పిల్లల్ని అడుగుతూ ఉంటాం, కంఠత్వాక్యం ఏం చెప్పారు, నేర్చుకున్నారా లేదా, మళ్ళీ సండేకి ప్రిపేర్ అవ్వండి, రోజు నేర్చుకోండి అని చెప్తా ఉంటాం. అదే దినచర్య. ఇక్కడ కంఠత్వాక్యం ఫ్రెండ్ని అడిగేది, చెప్పించుకునేది, ఇంటికి వెళ్ళి వాళ్ళు అడుగుతానే చెప్పేది. ఎంత భక్తిపరుడు రా వీడు, సండే స్కూల్కి వెళ్ళాడు, మందిరానికి పోయాడు అనుకుంటారు. మనల్ని చూడరు కదా వాళ్ళు వచ్చి సండే స్కూల్లో కూర్చున్నాడా లేదా అని. ఇది రొటీన్గా జరుగుతోంది. 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ అయిపోతా. ఈ స్పోర్ట్స్లో ఉన్నప్పుడు 9th 10th క్లాస్ ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ జరిగే దినాల్లో ఆల్ డినామినేషన్స్ క్రికెట్ టోర్నమెంట్ పెట్టేవాళ్ళు. అప్పుడు అన్న వాళ్ళు మన బేర్షా తరపు నుంచి పార్టిసిపేట్ చేసేవాళ్ళు, లాజర్ అన్న, మోషన్న, ఏలియన్న, వీళ్ళందరూ.
నేను స్పోర్ట్స్లో ఉన్నాను కాబట్టి నన్ను కూడా 9th 10th క్లాస్లో ఉన్నప్పుడు ఆడిపించారు మన బేర్షిబా తరపున. వాళ్ళు అనేవాళ్ళు, మనం బేర్షిబా టీం ఆడుతా ఉందనుకోండి ఇంకొక చర్చి వాళ్ళతో, అరే ఈ బేర్షిబా వాళ్ళు చర్చిలో ప్రార్థన చేస్తూ ఉంటారా, ఇంకా మనం ఓడిపోయేది ఖాయం. ఎంత నమ్మకం చూడండి వాళ్ళకి. అంటే ఇంకా బేర్షిబా వాళ్ళు గెలుస్తారు, మన ఊరికి ఇంక ఇంటికి వెళ్ళిపోవచ్చు, వాళ్ళకు కప్పు ఇచ్చి లేకపోతే వాళ్ళు గెలుస్తారని. ఈరోజు చెప్పగలుగుతారా మనకి, మన సంఘానికి అంత ప్రార్థనా పరులు ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉంటారని? లేదు, తగ్గిపోయింది ప్రార్థనా జీవితం. అంటే ఆ దినాలు అట్లా ఉన్నాయి. ఆ దినాల్లో అంత ప్రేమ, ఆప్యాయత. బేర్షెబా, హెబ్రోన్ అంటే ప్రార్థన 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 ప్రార్థన. వస్తానమ్మా ప్రార్థనకి ఆ విధంగా? అందుకే దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి ఆధిక్యత అది. అరే వాళ్ళు ఇంకా ఆడుతున్నారంటే వాళ్ళు గెలుస్తారు, అక్కడ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈరోజు చెప్పగలుగుతారా బయట వాళ్ళు మనకి ఆ విధంగా? లేదు, చూడలేకపోతున్నాం. ఆ విధంగా 9th 10th క్లాస్ అయిపోయింది, 93వ సంవత్సరము 10th అయిపోయింది. అంతవరకు ఇదే రొటీనే. బైబిల్ చెప్పుల స్టాండ్లో పెట్టడం, వెళ్ళిపోవడం, అన్ని సండే స్కూల్ రావడమే, VBSలో రావడమే, సండే స్కూల్ ర్యాలీలలో పార్టిసిపేట్ చేయడమే, స్కిట్లు పెట్టడమే, అన్నీ ఉన్నాయి. కానీ నిజమైనటువంటి మారు మనసు, రక్షణ జీవితంలో లేదు. 93వ సంవత్సరం అక్టోబర్ మాసంలో ఇలాగే యూత్ క్యాంప్ జరుగుతూ ఉంటే దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ప్రభువా అని నీ వాక్యం ద్వారా మాట్లాడు ప్రభు అంటే, యెషయా గ్రంథం 44:22 వచ్చావు. మంచు విడిపోవున్నట్లుగా నీ పాపములను తుడిచివేస్తున్నాను, నిన్ను విమోచించున్నాను, నా యుద్ధకు మల్లుకొనుము. ఈ యొక్క వాగ్దానం, ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. 1993 అక్టోబర్ నా రక్షణ, నా వాగ్దానం అది. 1996 సంవత్సరం ఇంటర్మీడియట్ అయిపోయింది. 96 సంవత్సరంలో ఇంటర్ అయిపోయిన తర్వాత బ్యాప్టిజం తీసుకుంటా వచ్చినాను. 96 18th ఫిబ్రవరిలో. అప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానము కీర్తన 21, ఆపత్కాలంలో యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. కింది వచనాలన్నీ చదివితే మనకి ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు నీకు ఉత్తరం ఇచ్చేవాడు అని. 96 ఇంటర్మీడియట్ అయిపోయే లోపల టెక్నికల్గా ఏదైనా చేయాలనేసి టైప్ రైటింగ్ లోయర్ హయ్యర్ కూడా పాస్ అయిపోయాను. గోపాల్ అంకుల్ అప్పుడు టైప్ ఇన్స్టిట్యూట్ రన్ చేసేవారు. మా ఇంట్లో అందరికీ టైప్ రైటింగ్ వచ్చు, అందరం అంకుల్ దగ్గర నేర్చుకుంటూ వచ్చినాం. ఇంటర్ అయిపోయే లోపల టైప్ రైటింగ్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది. ఇంటర్ ఫెయిల్ అయ్యాను. అప్పుడు ఫెయిల్ అయితే ఇంకా 1 year వేస్ట్ అవుతుంది కదా, ఏదైనా టెక్నికల్గా చేస్తామనేసి ITI చేశాను. డీజిల్ మెకానిక్లో చేరాను. డీజిల్ మెకానిక్ 1 year కోర్స్ చేశాను. 1 year కోర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలా, అప్రెంటిస్షిప్ చేయాలా లేకపోతే మరి ఇంకా ఏదైనా చేయాలా అనుకుంటే అప్రెంటిస్షిప్ ఏం సీట్ రాలేదు. మళ్ళీ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ జాయిన్ అవుతా వచ్చినాను. డిగ్రీ జాయిన్ అయితే ఈ 93 రక్షింపబడినప్పటి నుంచి ఇంకా ఆత్మీయంగా ఎంతగా మేము పోషింపబడతా వచ్చినామంటే, కేర్ ఆఫ్ ఏంటిదంటే 3 ప్లేసులు. అంటే చిన్నప్పటి నుంచి మాకు నేర్పించింది అదే, ఇండ్లు బడి గుడి. ఈ ట్రయాంగిల్లోనే తిరుగుతూ రావాలా. ఉంటే ఇంట్లో ఉండాలా, లేకపోతే స్కూల్లో ఉండాలా, లేకపోతే మందిరంలో ఉంటారు రావాలా. స్కూల్కి వెళ్తే అంటే రక్షణ లేనప్పుడు స్కూల్కి వెళ్తే గ్రౌండ్లో ఉండేవాడిని ఎక్కువ ఆడుకుంటా. ఇంటర్ డిస్ట్రిక్ట్ లెవెల్స్, స్కూల్ డిస్ట్రిక్ట్ లెవెల్, ఇంటర్లో జోనల్ మీట్స్, డిగ్రీలో ఉన్నప్పుడు యూనివర్సిటీకి క్రికెట్లో ఆడుతూ వచ్చినాను. ఆ విధంగా ఆ 3 ప్లేసెస్ తప్ప ఇంక మరొకటి నేర్పించాలా. ఈ ఆత్మీయ జీవితంలో నేను చూస్తే ఆత్మీయంగా ఎంతో ఎదుగుతా వచ్చినాను. ఇంకా ఇంటర్ ఫెయిల్ అయ్యాను కదా, 1 year ఖాళీగా ఉండాలా. ఎప్పుడు మందిరంకి వచ్చేవాడిని, మందిరంలో పనులు చూసుకుంటా. ఈ పని రాదు అని కాదు, బయట ఏ గేమ్ అయినా కూడా రాదు అనేది కాదు. క్రికెట్ కానీ ఇంకే ఎనీ గేమ్ నేను ఆడగలను. అట్లే దేవుని మందిరంలో ఈ పని రాదు అని కాదు. ఇప్పుడైనా కూడా సరే, పని చెప్తే పెద్దలు ఏ పని అయినా చెప్తే ఆ పని ఓబే. ఆఫీస్లో కూడా అంతే. నాకు రాదు, నాలో ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే నేను చెయ్యలేను, నాకు రాదు అన్నాను. నేను అది రాకపోయినా కూడా నేర్చుకుని చేసేటువంటి స్వభావం నాది. అట్లాంటి నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ అనమాట. ఆ విధంగా ఉన్నటువంటి అప్పుడు డిగ్రీలో జాయిన్ అయ్యాము. అంతవరకు ఆత్మీయంగా వ్యాన్ బయటకు వెళ్తా ఉంది అంటే బేర్షెబా నుంచి యవనస్తులు ఒక 10-15 మంది ఉండేవాళ్ళం. మినిమం 10 to 15 members యవనస్తులు. మైకల్ అన్న కానీ, ఆనంద్ అన్న కానీ, సాల్మన్ అన్న కానీ, క్రీజుదారి, ప్రభుదారి, నేను, ఐజక్ అన్న, ఇట్లా 10-15 మంది ఉండేవాళ్ళం. సువార్త అంకుల్ వాళ్ళకు విసుగొచ్చి, తిమోతి అంకుల్ పీరియడ్లో అయితే విసుగొచ్చి వాళ్ళకి, అరే మీరు ఇంత మంది వస్తే కుదరదు, ఇంకా వ్యాన్ అంతా మీరే ఉంటున్నారు కాబట్టి మేము వంతులుగారుగా వేస్తాము, ఒక 5 మంది బ్యాచెస్గా వేసి మిమ్మల్ని సువార్తకు పిలిచిపోతాం. వ్యాన్ బయటకు వస్తుందంటే చాలు అంతే, టీం వెళ్ళిపోయేవాళ్ళం. పప్పెట్ షోస్ తీసుకొని అట్లా ప్రసన్న మేమందరం సండే ఎవరు ఖాళీగా ఉండేవాళ్ళం కాదు. సండే ఇక్కడే భోజనం చేసుకోవడము, 2 wheelers వేసుకుని పెట్రోల్కు డబ్బులు ఇప్పించుకుని అంకుల్ వాళ్ళ దగ్గర 2 wheeler ఉంటే సండే స్కూల్ పరిచర్య ఇద్దరిద్దరంగా వెళ్ళేవాళ్ళం. ఇక్కడ
ఇంద్రానగర్ తాండా ఒకటి ఉంది, చింతకొమ్మె దిన్నే. ఈ దినాల్లో మనం చూస్తే అక్కడ బ్రాంచులు దేవుడు ఏర్పాటు చేస్తూ వస్తున్నాడు. గొప్ప చెప్పుకోవటంలా దేవుని కొరకు ప్రయాస పడతా రావాలా. ఎప్పుడైతే దేవుని కొరకు ప్రయాస నువ్వు నేను పడతామో దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. నా వ్యక్తిగత జీవితంలో నేను అది 100-200% నేను అనుభవిస్తున్నాను. ఆ దినాల్లో చేసినటువంటి పరిచర్య, దేవుని ఇంటిలో మేము చేసినటువంటి పనిని బట్టి మా బ్యాచ్లో ఉన్నటువంటి, ఇందాక చెప్తా వచ్చిన కదా అన్న వాళ్ళందరినీ, ఈవెన్ ఇంక్లూడింగ్ మీ, ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించాడు. వారు సాక్ష్యం చెప్తారు, మేము దేవుని ఇంట్లో పని చేసినాం కాబట్టి, దేవుని కొరకు నమ్మకంగా ఉంటా వచ్చినాం కాబట్టి దేవుడు ఈరోజు నాతో సహా ఒక ఉన్నతమైన స్థానంలో, తల దించే స్థానంలో కాదు, ఒకరికి పెట్టే స్థానంలోనే దేవుడు మమ్మల్ని ఉంచుతా వచ్చినాడు. దేవుని ఆశీర్వాదం ఆ విధంగా ఉంటుంది. ఆ విధంగా డిగ్రీ జాయిన్ అవుతానే, ఎప్పుడైతే డిగ్రీ జాయిన్ అవుతానే దేవుడు ఆత్మీయంగా ఒక మెట్టును నన్ను పైకి తీసుకొని పోతా వచ్చినాడు. డిగ్రీ జాయిన్ అయితేనే అక్కడ ఆర్ట్స్ కాలేజీలో స్టూడెంట్స్ మధ్య పరిచర్య చేసే వాళ్ళు, ఇండియన్ క్యాంపస్ క్రూసేడ్ ఫర్ క్రైస్ట్ అని వారు అక్కడ కాలేజీలో మాకు పరిచయం అయితే వచ్చినారు. వారు ఏం చేస్తారంటే స్టూడెంట్స్ దగ్గర పరిచర్య చేస్తారు. వాళ్ళ దగ్గర ఫిలిం వేసే ఎక్విప్మెంటు, కరపత్రికలు అన్నీ ఉండేటివి అనమాట, ప్రొజెక్టర్ ఇవన్నీ. మేము ఏం చేసేవారంటే అప్పటికి ఎవ్రీ సాటర్డే మేము ప్రార్థన చేసుకునే వాళ్ళం, యవనస్తులం అందరం కలిసి. అది దేవుని కృప. ఇప్పుడు కూడా రన్ చేస్తున్నారు ఆనందన్న వాళ్ళు, యవనస్తులు బాయ్స్. ఆ దినాల్లోనే మేము ప్రార్థన చేసుకుంటా వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ ఆ ప్రొజెక్టర్ తీసుకొని అన్రీచ్డ్ ప్లేసెస్కి వెళ్ళే వాళ్ళం. ప్రొజెక్టర్ డీజిల్ మేమే వేసుకొని ₹1-2 కలెక్ట్ చేసుకొని డీజిల్ వేసుకుని కిరోసిన్ తీసుకొని అన్రీచ్ ప్లేసెస్లో ప్రొజెక్టర్ పెట్టి ఆ దేవుని యొక్క వాక్యం అందించి ఏం చెప్పం, ఇంకా మెసేజ్ ఏముండదు, ప్రొజెక్టర్ పెట్టము, కరపత్రికలు ఇచ్చేయటం, వచ్చేయటం, అదే మా పని. ఇది ఎప్పుడైతే మేము చేస్తూ వచ్చినామో ఆత్మీయంగా ఎదుగుతూ వచ్చినాం. ఈరోజు చెప్పగలను, ప్రతి ఒక్కరము చెప్పినాను కదా, దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు. ఆ విధంగా ఆత్మీయంగా మెట్టు ఎదుగుతా 3 years అయిపోయి 3rd yearలో చూడండి సాతానుడు ఏం చేస్తాడంటే ఎక్కడో చోట పడగొట్టాలా అనేటువంటి కుతంత్రాలు కలిగి ఉంటాడు. ఇంత ఆత్మీయంగా ఉన్నా కూడా 3rd yearకి వచ్చే లోపల ఏమైందంటే, ఆర్ట్స్ కాలేజ్ అంటేనే ఏమంటారు, ఎలక్షన్స్ ఉంటాయి ఆర్ట్స్ కాలేజీలో, చైర్మన్ అని, సెక్రటరీ అని, ఇవన్నీ. ఫైనల్ ఇయర్కి వచ్చే లోపల నేను చైర్మన్గా పోటీ చేస్తూ వచ్చినాను. పాంప్లెట్స్ కొట్టించేసి డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగిపోయేది. చూడండి సాతానుడు ఎట్ట చేస్తాడు. నేను ఆత్మీయంగా ఉండేది ఏంది, మందిరంలో నా పరిచర్య ఏంది, ఏ విధంగా ఉన్నాను, ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి మా ఫ్రెండ్స్ అందరూ అరే ఏం లేదు మనం పార్టిసిపేట్ చేస్తాము నువ్వే అనేసి నన్ను పెట్టేసి పాంప్లెట్స్ కొట్టించేసారు, అంతా అన్ని డిస్ట్రిబ్యూట్ చేశాం. ఫైనల్గా ఇంకా డేస్ దగ్గరకు వచ్చి నామినేషన్ వేసేటప్పుడు ఏం చేశానంటే విత్డ్రా చేసుకున్నాను. అది నేను బుద్ధి తక్కువ పని చేస్తున్నాను, నా పని ఏంది, దేవుడు నాకు ఇచ్చినటువంటిది ఏంది, ఆర్ట్స్ కాలేజీలో ఎంతోమందికి మేము పరిచర్య చేస్తా ఉన్నాం, సువార్త ప్రకటిస్తా ఉన్నామే అనేసి విత్డ్రా చేసుకుంటా వచ్చినాను. ఎందుకు చెప్తానంటే యూనివర్సిటీకి ఆడుతూ వచ్చినాడు, అన్నీ ఉన్నా కూడా అన్నిట్లో దేవుని మహిమపరచడానికి దేవుడు సహాయపడతా వచ్చినాడు. తర్వాత డిసెంబర్ అట్లా నవంబర్ మాసం వస్తానే ఫైనల్ ఇయర్ మేము చదువుతున్నాము. 2000లో చదువుతా ఉన్నప్పుడు ఇంత స్పిరిచువల్గా ఉన్నాం కదా, ఈ కాలేజీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించాలా, ఏదో ఒక విధంగా సువార్తని అందించాలా మా ఫ్రెండ్స్ అందరికీ అనేసి ఒక తలంపు వచ్చింది మాకి. నేను ప్రభుదారి క్లాస్మేట్స్ మేమిద్దరం తలంపు వచ్చి అక్కడ మా ఇండియన్ క్యాంపస్ క్రూసేడ్ వాళ్ళతో చెప్తే, సరే మీరు అడగండి అక్కడ మేము మీకు సపోర్ట్ చేస్తాము కాలేజీలో అంటే, మేము వెళ్ళి ఇప్పటికీ మా చైర్మన్ నేను డ్రాప్ అయినాను కదా, మా ఫ్రెండ్ని నిలబెట్టించాం. వాడిని పట్టుకొని అందరినీ పట్టుకొని ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాం. సార్ ఇట్లా మీరు పర్మిషన్ ఇస్తే ఆడిటోరియంలో క్రిస్మస్ ఫంక్షన్ ఒకటి జరుపుతాము, ఆ పిల్లలకి స్టూడెంట్స్ అందరికీ కెరీర్ కౌన్సిలింగ్ గైడెన్స్ ఇచ్చి యేసుప్రభు గురించి సువార్త ప్రకటిస్తాము, క్రిస్మస్ అంటే ఏంటిదని మేము అప్పుడు అడిగితే ప్రిన్సిపల్ ఏమన్నా అంటే పర్మిషన్ ఇవ్వాలా. అయ్యా బాబు ఇంకా ఇది రిలీజియన్ అయిపోతుంది కాబట్టి మేము క్యాంపస్లో అయితే పర్మిషన్ ఇవ్వము అన్నారు. ఇవ్వము అంటేనే మైకేల్ అన్న, సాల్మన్ అన్న, మేము ఎవ్రీ సాటర్డే మేము ప్రార్థనకు వస్తాం కదా, అక్కడికి వచ్చినప్పుడు మేము డిస్కస్ చేసుకుంటాం, అన్న వాళ్ళతో షేర్ చేసాం, అన్న మేము ఇట్లా అనుకుంటా ఉన్నాము, మరి ఎట్లా చేస్తాం మనము అంటే ప్రార్థన చేసుకుంటాము అని. నవంబర్ వచ్చింది, ప్రార్థన చేస్తూ ఉన్నాము. డిసెంబర్ దగ్గరకు వచ్చినప్పుడు నవంబర్ చివరిలో అంకుల్ వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడాం. పెద్దలు జాష్ అంకులు, జార్జ్ అంకులు వాళ్ళందరితో వచ్చి, సేవకుడు ఐజక్ అంకుల్తో వచ్చి మాట్లాడితే వారు సరే ఒప్పుకున్నారు, ఇక్కడే మనము అరేంజ్ చేస్తాము, మన తరపున బెర్ష్బా నుంచే దాని మీటింగ్ అరేంజ్ చేస్తామనేసి 2000లో మిలీనియం స్టూడెంట్స్ ఫెస్టివల్ అని న్యూ మోడల్ స్కూల్ ఎక్కడ పెట్టాలా, బయట చర్చి అయితే అందరూ రారు స్టూడెంట్స్, బయట పెట్టాలా. అప్పుడు మన జేసీబీ పేట రంగులు వాళ్ళది న్యూ మోడల్ స్కూల్ ఉంటే
అంకుల్ని అడిగి పర్మిషన్ తీసుకుని అక్కడ అరేంజ్ చేశాం. ప్రతి కాలేజీ, ఇంటర్, డిగ్రీ, మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, అంటే డోర్ టు డోర్ క్యాన్వాషింగ్ అంటారు కదా, క్లాస్ టు క్లాస్ క్యాన్వాషింగ్ చేస్తూ వచ్చినాం. క్లాస్లోకి పోవడం, పర్మిషన్ తీసుకోవడం, ఒకరు పాంప్లెట్స్ పంచుతా అంటే ఒకరు నిలబడి ఇట్లా కెరీర్ కౌన్సిలింగ్ ఉంటుంది, ఇట్లా క్రిస్మస్ ఫంక్షన్ ఉంటుంది, కెరీర్ కౌన్సిలింగ్ ఉంటుంది. దాదాపు 1000 మెంబర్స్. మేము అనుకోలా, అందరం చందా వేసుకున్నాం డబ్బులు, చైర్స్ కోసం కానీ లేకపోతే స్వీట్ కోసం. ఎవరు చెప్పాలా, అంకుల్ వాళ్ళకి చెప్పాలా ఈ విధంగా ఉంటుంది ప్రోగ్రామ్, ఇట్లా అన్ని అరేంజ్ చేయాలని ఏం చెప్పాలా. మేమే డబ్బులు అంతా కలెక్ట్ చేసుకున్నాం, అన్న వాళ్ళం అందరము. అక్కడ స్వీట్స్ అన్ని పంచినాము. దేవుని మహాకృపను బట్టి బ్రదర్ జయరాజన్న గారు ఫస్ట్ టైం స్టూడెంట్స్ ఫెస్టివల్ దేవుడు జరిగించడానికి కృప అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ విధంగా నేటికి కూడా అది జరుగుతూ ఉంది. అంటే గొప్పతనం అని కాదు, మనలో ఆశ ఉంటే దేవుడు తృప్తిపరుస్తూ వస్తాడు. ఆశ గల ప్రాణాన్ని ఏం చేస్తాడు? తృప్తిపరిచే దేవుడు. ఏ విధంగా మనం సువార్త ప్రకటించాలని నీలో నాలో భారం ఉంటే దానికి దేవుడు ద్వారాలు తెరిచేవాడుగా ఉంచాడు. ఆ విధంగా అయిపోయింది. మిలీనియం స్టూడెంట్స్ ఫెస్టివల్ డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకా ఆత్మీయంగా ఇంకా అది ఎవ్రీ ఇయర్ ఇంకా జరుగుతూనే ఉంది స్టూడెంట్స్ ఫెస్టివల్. ఇంకా కెరీర్ కూడా చూసుకోవాలి కదా. ఆ చిన్న చిన్నవి కంప్యూటర్ కోర్సెస్ అవి ఇవి చేసుకున్నాను. పీజీడీసీఏ కడపలో 2003 సంవత్సరంలో నేను హైదరాబాద్కి వెళ్ళిపోయాను. జాబ్లు ఐసిఐసి బ్యాంకులో జాబ్ వచ్చింది అనేసి హైదరాబాద్కి వెళ్ళిపోయాను. 2003 నుంచి 2010 వరకు దాదాపు 7-8 ఇయర్స్ హైదరాబాద్లో ఉంటా వచ్చాను. 2005లో మ్యారేజ్ అయింది. మా మిస్సెస్ పేరు సునీత, కాజీపేట వాళ్ళది. 2005లో మ్యారేజ్ అయిపోయింది. అక్కడే ఉంటా వచ్చినాం కుటుంబంతో. ఎక్కడ ఉండాలా? నేను దేవుని మందిరం చాలా దాదాపు 10 కిలోమీటర్స్ దూరం ఉండేవాడిని. దగ్గర రాజేంద్ర నగర్ ఉంటే సోమాజిగూడకి మందిరానికి వచ్చేవాడిని. ఆదివారం మందిరంకి వస్తే ఇంకా సోమవారం డైరెక్ట్ ఆఫీస్కే, ఇంకా మధ్యలో ఇంకెక్కడలా. అట్లా అంత ప్రయాసపడి ఒక 2 కిలోమీటర్స్ నడుచుకుంటా కూడా, ఎందుకంటే దేవుని మందిరంలో ఉండాలా. సండే, ఈవెన్ ఒక్క సండే అయినా కూడా దేవుని మందిరంలో గడపాలా. అంటే చిన్నప్పటి నుంచి మనం ఏదైతే నేర్చుకుంటా వస్తామో, తల్లిదండ్రులుగా పిల్లలకి ఏదైతే నేర్పిస్తా వస్తారో అది వారు పెద్ద అయినప్పుడు, అందుకే బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము, పెద్దవాడైనప్పుడు తండ్రి తొలగిపోడు. నేను ఇక్కడ నేర్చుకుంటా వచ్చినాను. హైదరాబాద్లో నన్ను ఎవరు చూడరు, నా ఇష్టానుసారంగా నేను బతకచ్చు. తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు, నేను ఒక్కనే ఉంటా వచ్చినాను ఎక్కడో రూములో 10 కిలోమీటర్స్. ఎవరు అడగరు నన్ను ఫోన్ చేసి, ఏరా మందిరానికి వెళ్ళినావా అని ఎవరు అడగరు. కానీ ఎప్పుడైతే ఇక్కడ నేర్చుకుంటామో, సండే స్కూల్లో ఏదైతే టీచర్స్గా మీరు ఏదైతే నేర్పిస్తా వస్తారో అది వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోకుండా ఉంటాడు. దేవుని వాక్యం మాట్లాడుతూ వస్తుంది, అది మనం నేర్చుకుంటా రావాలా. మన పిల్లలకి అది నేర్పించాలా. ఆ విధంగా నేను ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవుని వాక్యంలో ఆ విధంగా పోషింపబడతా వచ్చాను. సోమాజిగూడకు వచ్చేవాడిని. సోమాజిగూడలో అప్పుడు అరుల్ ప్రసాద్ అంకుల్ సేవకుడిగా ఉండేవాడు. కడపలో నుంచి ఆయన రిజైన్ చేసి సేవలో ఉంటా వచ్చినారు. అంకుల్ దగ్గర నేను ఆత్మీయంగా దాదాపు అక్కడ 7-8 ఇయర్స్ అక్కడే సోమాజిగూడకి వెళ్ళేవాడిని. మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇల్లు చూస్తూ వచ్చినారు అంకుల్ వాళ్ళు. ఇక్కడ మందిరం ఉంటే ఎదురు రోడ్డు మీద హౌస్ అనమాట. ఎందుకు చెప్తున్నా అంటే దేవుని మందిరంకి దగ్గరగా ఉండాలా, అంటుకట్టుబడి ఉండాలా. నేను నా తల్లిదండ్రులు ఏదైతే నేర్పిస్తా వచ్చినారో అదే నేను కూడా నా పిల్లలకు నేర్పిస్తా రావాలా. అది విధంగా అట్లే నేర్చుకుంటా వచ్చినాను నేను. అట్లా మందిరానికి దగ్గరగా ఉండి వాకబుల్లోనే ఉండాలా, ఎప్పుడు మందిరంలోకి రావాలా, మందిరంలోనే పని చేయాలా. ఇది ఎప్పుడు ఏం పని చేయాలా, ఎక్కడ చేయాలా, ఏం చేయాలా, సువార్త ఏంటి, ఇది ఈ భారంతో అక్కడ కూడా స్టూడెంట్స్ ఫెస్టివల్ స్టార్ట్ చేయాలని అక్కడ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తూ వచ్చినారు. తర్వాత 2011లో నా మిస్సెస్ జాబు అక్కడ ఐసిఐసి బ్యాంకులో, మేమిద్దరం ఒకే చోట పనిచేసేవాళ్ళం. తను బీటెక్ చదివింది, అన్నమాచార్యలో బీటెక్ అయిపోయింది. 2005లో మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరం కలిసి ఒకే దాంట్లో ఐసిఐసిఐ బ్యాంకులో చేసేవాళ్ళం. నేను నా ఉద్యోగ రీత్యా, నాది ప్రైవేట్ కంపెనీనే, కానీ నేను కర్నూలుకి వచ్చాను, కడపకు దగ్గరగా ఉంటుంది కదా అని. 2011లో నేను వస్తానే ఇంకా ఆమె ఉద్యోగం మానేసింది. కర్నూలుకి వచ్చిన తర్వాత ఆమె ఏం చేసిందంటే, పక్కింటి వాళ్ళు డిగ్రీ కడతా ఉంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో తను డిగ్రీ కట్టింది. నేను కరెక్ట్గా 1 ఇయర్ ఉన్నాను కర్నూలులో. కడపలో బ్రాంచ్ ఓపెన్ అయింది. కడపలో బ్రాంచ్ ఓపెన్ అయింది. నేను మా మేనేజర్స్కి అడిగాను, సార్ కడపలో ఓపెన్ అయింది కదా, మా పేరెంట్స్ కూడా ఏజ్డ్, నేను దగ్గరగా ఉంటాను అని. దేవుని కృపను బట్టి వాళ్ళు కూడా ఒప్పుకొని కడపకు పంపిస్తూ వస్తున్నారు. నా ఉద్యోగంలో కూడా దేవుడు దాదాపు 2010 నుంచి ఒకే కంపెనీలో ఇప్పుడు కూడా పనిచేయడానికి దేవుడు కృపను గురిస్తూ వస్తున్నాడు. ఆ విధంగా ఒక ఉన్నతమైన స్థానానికి దేవుడు నన్ను నా యొక్క కెరీర్లో, జాబ్లో తీసుకున్నాడు. డిగ్రీనే, ఏం పెద్ద పెద్ద చదువులు చదవాలా. అంటే మనం చదువుకున్న దాంట్లోనే దేవుడు ఏం చేస్తాడంటే, నేను నేర్చుకునింది
దేవునికి నమ్మకంగా ఉంటా వచ్చినప్పుడు దేవుడు తను ఆశీర్వాదకరంగా లేకపోతే ఒక తలగా ఉంచేవాడిగా చేయగలుగుతాడని నేను నమ్ముతా వచ్చినాను. ఆ డిగ్రీ చదివినాను. ఇప్పుడు ప్రజెంట్ నా యొక్క డిజిగ్నేషన్ కాదు, లేకపోతే నేను చూసుకుంటే ఒక పాన్ ఇండియాలో డైలీ 100 to 15 మెంబర్స్కి ఇండివిజువల్ కాల్ చేయాల్సి వచ్చింది. ఎవ్రీడే మెయిల్స్ కానీ కాల్స్ కానీ. ఒక పాన్ ఇండియాలో సౌత్కి నేను హెడ్ని. ఎవరు అనుకోరు, పట్టించుకోరు. నన్ను చూస్తే అంత ఈజీగా ఉంటారులే, ఏం పట్టించుకోరు అనుకోరు. నేను మా సౌత్ రీజన్కి ఆపరేషన్స్ హెడ్. నేను మొత్తం సౌత్ రీజన్ ఇంక్లూడింగ్ పాన్ ఇండియాలో ఎక్కడైతే పెండింగ్ ఉంటాయో ప్రాసెసింగ్ పాలసీస్ అన్నీ, అవన్నిటిని నేను డీల్ చేయాల్సి ఉంటుంది. అట్లా అంత స్థితికి దేవుడు తీసుకొని పోతా వచ్చినాడు. నా మంచితనం, నా గొప్పతనం కాదు. ఎప్పుడైతే దేవునికి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం చేసింటాం చూసారా పరిచర్య, దాన్ని బట్టి దేవుడు మనల్ని ముందుకు తీసుకొని పోతా వస్తాడు. ఇప్పుడు మనం అనుకుంటాం ఇక్కడ కూర్చొని పెద్ద గొప్ప కాదు. అదే చెప్తా, సంఘము మన కోసం ప్రార్థన చేస్తూ ఉంది. సేవకులు, ఆత్మీయులు అన్నటువంటి వారు నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ 2025 సంవత్సరంలో సజీవులకులో ఉంటా వచ్చినాం. ఆ విధంగా పోతా ఉంటే 2000లో కరోనా వచ్చిన తర్వాత, వచ్చిందా లేదా కరోనా? 2020లో కరోనా వచ్చిన తర్వాత అది చాలా ఎక్కువ మందికి వచ్చింది, కానీ డెత్ రేట్ లేదు. 21లో వచ్చిన కరోనాలో డెత్ రేట్ ఎక్కువ ఉంది, చాలా మంది చనిపోతూ వచ్చినారు. మే మాసంలో 5వ తారీఖు నేను కూడా కరోనాకి బాధ్యునైపోయి నా పల్స్ రేటు 40కి పడిపోయి ఏమి దిక్కుచోతని స్థితిలో అన్న వాళ్ళకి ఫోన్ చేస్తుంది మా మిస్సెస్. ఇంకా ఎట్లా వాళ్ళకి అర్థం కాల, ఎక్కడ బెడ్స్ లేవు, ఏం చేయాలా. లాస్ట్కి నేను ట్రీట్మెంట్ తీసుకున్న డాక్టర్ని అడిగితే ఇది ఓన్లీ ఇన్పేషెంటే, అవుట్ పేషెంటే, ఇన్పేషెంట్ కాదు. ఫాతిమాకి వెళ్ళాలన్నా, బేట ఎక్కడ బెడ్స్ లేవంట. ఫాతిమా రిమ్సా. మా చెల్లి రిమ్స్లో జాబ్ చేస్తుంది, చిన్న చెల్లి రిమ్స్లో. తను డాక్టర్స్ ఫోన్ చేస్తే ఎట్లుంటుందంటే 91 దావీదు కీర్తన ఉంటుంది కదా, నీకు ముందుగా తన దూతను పంపిస్తాడు అన్నట్టుగా. నేను హాస్పిటల్ పోకముందే అక్కడ పక్కన ఉంటారు మేడం డాక్టర్ గారు, అక్కడ ఆమె ఆ రోజే డ్యూటీలో జాయిన్ అవుతా వచ్చినారు. ఎందుకు చెప్తున్నా అంటే, నీవు నేను దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క ఏర్పాటులో ఉంటా వచ్చినప్పుడు దేవుడు మనల్ని కాపాడేవాడుగా, లేకపోతే దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉంచాడు. 40కి పడిపోయిందంటే ఇంకా వీళ్ళందరూ హోప్లెస్ అనమాట. ఇంకంతా నేను రూమ్లో ఉంటా వచ్చినప్పుడు మా భార్యని నేను చూస్తే, మా బ్రదర్ని మా మిస్సెస్ని, వాళ్ళు 2 డబల్ మాస్కులు పెట్టుకొని గ్లౌజులు వేసుకొని నన్ను బయటికి పిలుచుకొని కార్ రెడీ చేస్తే వాళ్ళని చూసి ఇంకా భయం అయిపోయింది. కారులో కూర్చుంటాను అంటే అంత చూడలేదు కదా. నేను హాస్పిటల్కి బ్యాగ్ పట్టుకున్నాను, 1-2 బట్టలు పెట్టినారు, దాంట్లో బ్యాగ్ బ్రష్ పెట్టినారు. పైకి ఇంకా లేదు నాకు స్టామినా. నేను ఎన్సీసీలో ఉన్నాను, స్పోర్ట్స్ మెన్. ఎన్సీసీలో ట్రెక్కింగ్ క్యాంప్ డైలీ 20 కిలోమీటర్స్ నడిపించుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఆర్మీ అటాచ్డ్ క్యాంప్లో నేను పార్టిసిపేట్ చేస్తా వచ్చిన. అంటే ఎంత రెసిస్టెన్స్ పవర్ ఉండాలి చూడండి. ఏం లేదు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదంట. ఉగ్రత దినముందు మనకు వచ్చినప్పుడు ఏ ఆస్తి లేదు. మనం వింటా వచ్చినాం, ఎన్నో లక్షలు కోట్లు ఖర్చు పెడతా వచ్చినారు కరోనా దినాల్లో. ఎవరు మరణం నుంచి తప్పించుకుంటారు రావాలా. నేనైతే చిల్లి గవ్వ ఖర్చు పెట్టాలా నా ఫుడ్కు తప్ప. హాస్పిటల్లో రిమ్స్లో దేవుడు కృప చూపిస్తూ వచ్చినాడు, దేవుడు కాపాడుతూ వచ్చాడు. వారం రోజులు హాస్పిటలైజ్ అయ్యి ఇంటికి దేవుడు క్షేమంగా తీసుకుని వచ్చినాడు. మా చెల్లి చెప్పింది, నువ్వు హాస్పిటల్కి వెళ్ళింది ఆక్సిజన్ కోసమే, కాబట్టి ఆక్సిజన్ ఎట్టి పరిస్థితుల్లో తీయద్దు. హాస్పిటల్లో 2 days అయిపోయిన తర్వాత ఫోన్స్ వచ్చేవి, వాట్సాప్ కాల్ వచ్చేది, కూర్చొని అన్ని ఆక్సిజన్ ఇట్లా పెట్టుకొని పని చేస్తూ ఉండేవాడిని. 2020లో ఫస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు పాన్ ఇండియా అంతా మా ఆఫీస్ బ్రాంచెస్ అన్ని క్లోజ్లో ఉంటే నేను మా మేనేజర్ వెళ్ళి ఆఫీస్ ఓపెన్ చేసుకొని ఆయన చుట్టుకొని టౌన్ అంతా అల్మాస్పేటలో ఆఫీస్ ఇట్లా దగ్గరే వాకబుల్ అయినా పోవచ్చు, ఇంటి దగ్గర నుంచి ఇట్లా తినొచ్చు. ఆఫీస్కి ఇట్లా తిరుక్కొని పోయేవాళ్ళం, ఎందుకంటే రానిచ్చారు కదా. ఎక్కడెక్కడ సందులు అంటే అంత పర్ఫెక్ట్గా చేయాలా. పని అప్పగించిన దానిలో నమ్మకంగా ఉంటారు రావాలా అనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తా వచ్చిన. ఆ కరోనా టైంలో హాస్పిటల్లో కూర్చొని కూడా వాట్సాప్ వర్క్ చేసుకుంటా వాళ్ళకి పంపించేవాడిని. మే నుంచి దాదాపు 3 months నాకు లీవ్ ఇచ్చారు. ఎవరు ఇవ్వరు, అన్ని 3 months ఎవరు లీవ్ ఇవ్వరు. వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టేశారు వాళ్ళంతా వాళ్ళే అప్లై చేసుకొని 3 months నాకు లీవ్ ఇచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని యొక్క ఏర్పాటులో నీవు నేను ఉంటా వచ్చినప్పుడు దేవుడు మనకు సాయం చేస్తా వచ్చాడు. ఆ విధంగా నన్ను మరణం నుంచి ఆ దినాల్లో ఒక పాట కూడా రిలీజ్ చేసినారు అప్పుడు ప్రైవేట్కి. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పము దేవా, ఈ భూమిని వీడు గడియను నాకు చూపము,
ఇంకొంతకాలము నా ఆయుష్ను పెంచుము, నా బ్రతుకు మార్చుకొందుము, సమయం నిమ్ము. కింద చరణంకి వస్తే, ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నవి, నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటున్నాయి. అంకుల్ ఉదయం కూడా చెప్తా వచ్చినాడు, కలలు కంటే సరిపోదు, కలలలో మనం ఏం చేయలేం. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగి పోతిని, ఏనాడు కూలిపోదునో ఎరుగకుందును, నా మరణ రోదన ఆలకించుమో ప్రభు, మరల నన్ను నూతనముగా. ఈ పాట ఎప్పుడైతే మరణ పడక మీద ఉంటాం చూసారా, అప్పుడే మనకు దేవుడు గుర్తొస్తాడు. అప్పుడు మళ్ళా ఈ కడపకు వచ్చాను చెప్తా చూసారా, 2011 నుంచి మధ్యలో బాగా కొంచెం డిస్టర్బెన్స్ జరిగేసి, అంటే మందిరంకి వచ్చి అన్ని పార్టిసిపేట్ చేసి వెళ్ళిపోతున్నాను, కానీ ఆత్మీయంగా అంతగా ఎదగలేకపోతా వచ్చినాను. ఆత్మీయంగా నేను నాకు అర్థమైంది, ఆత్మీయంగా నేను దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నానని. ఎప్పుడైతే మేము ప్రొజెక్టర్ పెట్టి ఇక పరిగెత్తి 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 పరిచర్య చేసినటువన్నీ ఎట్టిపోయిందో, కానీ అప్పుడు చేసినటువంటి పరిచర్యను బట్టి దేవుడు ఇంకా కొనసాగించడానికి, ఈ భూమి మీద నిలబడడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. ఈ పాట ఎప్పుడైతే నేను వింటా వచ్చినానో నన్నైతే కదిలించి వేసింది. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతుంది. ఫలాలు లేవు నా జీవితంలో, ఎప్పుడో ఫలించిన ఫలభరితమైన జీవితమే. ఇక్కడ కూర్చున్నటువంటి నీవు నేను ఎప్పుడో ఆదిలో రక్షింపబడినప్పుడు పరిగెత్తి పరిగెత్తి పరిచయం ఉంటాం, అప్పుడు ఫలభరితంగానే ఉండింటాం. కానీ రాను రాను ఏమైపోతుందంటే దిగజారిపోయినటువంటి స్థితి. ప్రార్థనే కదా ఏం పోతాంలే, బైబిల్ పట్టణమే కదా ఏం పోతాంలే అంటే నిర్లక్ష్య ధోరణిలో ఉంటా ఉన్నావేమో. కుదరదు అక్కడ. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే 8వ వచనంలో, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రికి మహిమ. నీవు నేను బహుగా ఫలించాలా. నీ జీవితంలో ఆత్మీయమైనటువంటి ఫలాలు లేకపోతే దేవుని జనమ బేర్షబా జాగ్రత్త, దేవునికి మహిమ రాదు. ఈ రోజు మహిమను దొంగలించుకొని పోతున్నాడు సాతానుడు. నీ ద్వారా నా ద్వారా మహిమ వస్తుందా, లేకపోతే ఆ మహిమను రావాల్సినటువంటి మహిమని దొంగలించే వారంగా ఉంటానమ్మా. అందుకే అంటాడు 7వ వచనంలో మనం చూస్తే గన, నా యందు మీరును, మీ యందు నా మాటలను, మీ యందు నా యందు మీరుండాలా. రెండు ఇంటర్లింకులు చూడండి. మీ యందు నేనుండాలా, నా యందు మీ మాటలు ఉండాలా. ప్రభు మనలో ఉండాలా, ఏమి ప్రభువులో మనం ఉండాలా, మనలో ఆయన మాటలు రావాలా. అప్పుడు కింద లైన్లో ఏమంటాడంటే, మీకు ఏది ఇష్టమో అడుగుడి. అబ్బా చూడండి, మీకు ఏది ఇష్టమో అడగాలంట, అప్పుడు అది మీకు అనుగ్రహం పడదు. మీ ఇష్టం, అప్పుడు ఏదైనా అడగచ్చు. మనం ప్రభువులో ఉండకుండా, ఆయన మాటలు మనలో ఉండకుండా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం మన ఇష్టం వచ్చినట్టు, ప్రభువా అని. ఈ స్లాబ్ కూడా దాటదు. అది కాదు కావాల్సింది ప్రభువుకి. ప్రభువులో రావాలా. మనలో ఆయన మాటలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు నా జీవితము ఫలభరితమైనదిగా ఉంటుంది. అప్పుడు ఈ పాట ద్వారా నేను ఎంతో గుర్చబడిపోతున్నా. అవును ప్రభా, నా జీవితంలో ఫలాలు లేవు, ఫలభరితంగా జీవించాల్సినటువంటి నేను ఎక్కడో పడిపోతా వచ్చినాను, తప్పిపోతా వచ్చినాను, నన్ను క్షమించు. అందుకే ఎప్పుడైనా దేవుడు ఒక మనిషికి ఒక సమయం అనుగ్రహిస్తూ వస్తాడు. నాకైతే అంటే ఆత్మీయంగా నేను బాగానే ఉన్నా, మందిరానికి వస్తున్నా, ఎక్కడ నేనేమి సినిమాలు షికారులు, చిన్నప్పటి నుంచి కూడా టీవీ అంటే మాకు తెలీదు, సినిమా థియేటర్ ఎలా ఉంటుందో కూడా తెలీదు ఎవరికి. అంటే తల్లిదండ్రులు ఆ విధంగా పెంచుతా వచ్చినారు, ఆత్మీయంగా ఉంటా వచ్చినాం కాబట్టి. అలాంటి స్థితిలో ఉన్నా కూడా మనం ఆత్మీయంగా కనబడతాం. అంజూర చెట్టు కనిపిస్తుంది, పచ్చగా ఉంది, కానీ ఫలాలు లేవు. ప్రభు ఆకలిగా ఉంటాడు, ఎండిపోతా వస్తాం. నా జీవితంలో ప్రభు అక్కడ వస్తా వచ్చినప్పుడు, నీ జీవితాన్ని పరీక్షించి చూసినప్పుడు, నీ జీవితంలో వ్యక్తిగతంగా, నా జీవితంలో, నీ జీవితంలో ఫలాలు లేకపోతే ఎండిపోతావు. జాగ్రత్త, గుర్తు చేసుకో. నా జీవితము ఎండిపోయే జీవితంలో ఉంటే మనల్ని మనం పరీక్షించుకుంటా రావాలా. ఆ విధంగా 2021 దేవుడు నన్ను ఆ యొక్క మరణాపాయం నుంచి కాపాడుతూ వచ్చినాడు. ఈ పాట ద్వారా ఎంతో నేను పురికొల్పబడి మళ్ళా తిరిగి నేను ఏదైతే పని చేస్తానే ఉన్నాను, కానీ అంత ఆత్మీయంగా అంటే ఇతరులకు స్వార్థ చెప్పే విషయంలో తప్పిపోతా వచ్చినానేమో అని నన్ను నేను పరీక్షించుకొని దేవుని దగ్గర సెటరైట్ చేసుకొని మరలా నా యొక్క పాత జీవితాన్ని ఏదైతే నేను ఆత్మీయంగా ఇంతకుముందు ఏ విధంగా మేము చేస్తూ వచ్చినామో అన్న వాళ్ళతో డిస్కస్ చేసి, అన్న ఈ విధంగా చేస్తామన్నా, మళ్ళా ప్రోత్సహించబడి మా అంతకు మామే. మన దావీదు మన 31వ తారీఖు వాచర్ సర్వీస్ పోతా వచ్చినప్పుడు ఒక మెసేజ్ చెప్పాల్సి వచ్చింది. దావీదు సమస్తమును సమకూర్చుకునేలో మొదటి సమయంలో 30వ అధ్యాయం 19వ వచనంలో దావీదు సమస్తము సమకూర్చుకున్నప్పుడు అక్కడ 6-7వ వచనంలో ఏమవుతుందంటే 30వ వచనంలో 30వ అధ్యాయం 6-7వ వచనాల్లో దావీదుతో ఉన్నటువంటి ప్రజలు ఇంకా విసిగిపోయి ప్రాణము విసిగి అతను చంపాలనుకుంటా వచ్చినప్పుడు దావీదే తనను పురికొల్పుకొని దేవుని దగ్గర పోతాడంట విచారణ చేయడానికి. అట్లా నా అంతటి నేనే పురికొల్పుకోవాలా, నీ అంతకు నీవే. అందుకే అంటాడు, సమాజంగా కూడుట మానక
అందుకే రావాలా, ప్రార్థనకు రావాలా, అన్ని కార్యక్రమాలకు నువ్వు రావాలా. అప్పుడు మనం పురికొల్పబడతా వస్తాం. ఆత్మీయంగా ఎట్లా ఎదగాల, దేవుని సన్నిధిలో ఏ విధంగా రావాలా అని నేను నేర్చుకుంటా వచ్చినాను. ఆ విధంగా నా యొక్క ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుతూ వచ్చినాడు దేవుడు. అలాగే నా యొక్క ఉద్యోగ బాధ్యతల్లో తోడుకుంటా వచ్చినాడు. అది నా యొక్క పర్సనల్ లైఫ్, నా కెరీర్. మా యొక్క పిల్లల దగ్గరికి వస్తే మా యొక్క బాబు మొదటి బాబు అనమాట, జోయల్ బక్సింగ్ రాజ్ అని పేరు పెడతా వచ్చినాం. ఆ దైవజనుని బక్సి అంకుల్ని మేము జ్ఞాపకం చేసుకుంటారు, అలా గుర్తుండాలా, ఆ దైవజనుని పేరు పెట్టుకుంటాం అనేసి ఆయనకి ఆ పేరు పెడతా వచ్చినాం. ఆయనకి 5 years 6 years ఉంటా వచ్చినప్పుడు 2014లో అనుకుంటాను జాండీస్ వచ్చింది. జాండీస్ వస్తే 1% ఉంటేనే సివియర్గా ఉంటుంది. అలాంటిది బ్లడ్ టెస్ట్ చేస్తానే 4% ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, చూపించాం, మెడిసిన్ ఇచ్చాడు. వారం రోజులు మళ్ళా రిపోర్ట్ చూస్తే 0కి వచ్చింది. 0కి వచ్చి మళ్ళీ వారంకి ఏమైందంటే ఐస్ మళ్ళీ ఎల్లోగా వచ్చాయి. మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసాం, 8 వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, సార్ ఇది ఏంటి అని. డాక్టర్కి ఆయనకి ఆశ్చర్యం వేసింది, ఇదేంది వన్స్ నార్మల్కి వచ్చినటువంటి జాండీస్ 8 రావడం ఏంటి, కానీ కొన్ని టెస్టులు చేస్తాము అన్నారు. టెస్టులు చేస్తామంటే 8 వచ్చింది కదా, టెస్ట్ చేస్తామంటే డాక్టర్ని మార్చాం. వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ రిపోర్ట్ చూపించాము, 8 వచ్చింది కదా అని. ఆయన మెడిసిన్ ఇచ్చాడు. మెడిసిన్ ఇస్తే తగ్గాల కదా, తగ్గల. 8 16 అయింది. 16 అయిపోతానే భయపడ్డాం. ఇంకా పుష్పరాధన దగ్గరికి, మా చెల్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేసుకుని ఏంటి పరిస్థితి ఎట్లా అంటే, వాళ్ళ డాక్టర్స్ ఏమన్నారంటే 16 వచ్చింది కదా, సివియర్గా ఉండొచ్చు. వాడు అప్పటికే ఎల్లో లైట్ ఎలా ఉంటుందో ఎల్లో బాడీ అంతా ఎల్లో వచ్చేసాడు, బాడీ అంతా ఎల్లో కనిపిస్తున్నాడు. భయపడిపోయాం. సిఎంసీకి తీసుకెళ్ళండి అంటే సిఎంసీకి వెళ్ళాం. సిఎంసీలో దాదాపు 10 days వచ్చినాం. 28 అయిపోయింది. అక్కడ ఉన్నప్పుడు కూడా మెడిసిన్ ఇస్తూ ఉన్నారు, రోజు ట్రీట్మెంట్, స్కానింగ్లు అవి ఇవి. చిన్న చిన్న మత్తు ఇంజెక్షన్, కడపలో ఉన్నప్పుడే మత్తు ఇంజెక్షన్ ఇస్తే ఎక్కల అనమాట. అంటే వాడి యొక్క హైపర్ యాక్టివ్ పర్సన్, మత్తు ఎక్కల. ఇవ్వాల్సిన డోస్ కంటే ఎక్కువ ఇచ్చి అక్కడ ఏదో చిన్న సర్జరీ చేయాలంటే చేశారు కడపలో. ఆ సిఎంసీలో కూడా వాడికి ఆ ఏజ్ బ్యాండ్కు ఇవ్వాల్సినటువంటి ఎంఆర్ఐ స్కానింగ్ లోపలి మిషన్ పంపించినప్పుడు మత్తు మందు ఇస్తారు, టానిక్ ఇచ్చారు. ఆ ఏజ్ బ్యాండ్కు సరిపోయేంత ఒక మూత టానిక్ 5 ml 10 ml ఇచ్చారు. పడుకుంటాడు, మళ్ళీ వచ్చేయండి. పడుకోలా, ఏంది పడుకోలేదు బాబు అని మళ్ళీ డోస్ పెంచారు. మళ్ళీ పడుకోలా, పోతాడు, వాడు లేస్తున్నాడు. ఎంఆర్ఐ స్కానింగ్ దగ్గర పడుకోబెడతాను, లేస్తున్నాడు. ఇంకా పంపించేశారు, మీరు రూమ్కి వెళ్ళిపోయి వాడు నిద్రపోయినప్పుడు తీసుకురండి అనేసి. మేము వాడిని ఇంకా అన్ని చెప్పి లాస్ట్కి, అంటే హైపర్ యాక్టివ్ అనమాట వాళ్ళు. ఫైనల్గా మేము 10 to 15 days ఉంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇది నార్మల్గా ఇంకా తగ్గాల్సిందే. ఈ హెపటైటిస్ ఏ మామూలుగా వచ్చేటువంటిది ఏంటంటే హెపటైటిస్ బి వస్తుంది, జాండీస్. ఈ ఏ అనేటువంటిది 1000లో ఒకరికి వస్తుంది, రేర్ పర్సన్స్కి. ఇది చాలా నార్మల్గా, అంటే అదే తగ్గుతా రావాలా, అంతవరకు మీరు అంటే ప్రాణాపాయ స్థితి లేదు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిపోండి అని 1 రూపీ మెడిసిన్ కూడా ఇవ్వాల. మనమైతే డబ్బులు ఖర్చు పెట్టాం కానీ వాళ్ళైతే మెడిసిన్ ఇవ్వాల, ఇంటికి పంపించేశారు. అక్కడ ఏడ్చేశాను నేనైతే, సార్ ఏంటి సార్ మెడిసిన్ అన్న ఇవ్వండి. లేదయ్యా ఇంక నువ్వు ఇంటికి వెళ్ళిపోదు అని. మేము ఇంటికి వచ్చేసిన తర్వాత ఏం మందు వాడతాము, జాండీస్ వస్తే గుండ్లూరు మందు వాడతారు కదా, గుండ్లూరు మందుకు పిలుచుకెళ్ళాను. గుండ్లూరు మందుకు పిలుచుకెళ్తే నేను నా ముందర ఒక పెద్ద అతను ఉన్నాడు, అతను చెప్తున్నాడు. అతను ఏమంటున్నా అంటే, నేను ఇంటికి పోయి వేసుకుంటానులే అన్న, ఇక్కడ వేసుకోలేను, చాలా చేదు వామిటింగ్ వస్తుంది అన్నాడు. మా వానికి బాటిల్ మజ్జిగ తీసుకుని పోయాను, ఇస్తే గుండ్లు 2 ఇస్తే వాడు చప్పరిచ్చి మింగేశాడంటే. మజ్జిగ తాగల, ఏం తాగల. నేను అతను చూస్తున్నాడు. ఫస్ట్ ముందు రోజు పోయినప్పుడు వాడు ఇట్లా చూసేసి, అబ్బా ఎంత ఖర్చు పెట్టావు నువ్వు అన్నాడు. 30-40 వేలు ఖర్చు పెట్టాను అన్నాడు. 300లతో పోయేదానికి 30-40 వేలు ఎందుకు ఖర్చు పెట్టావురా నాయన అన్నాడు. ఏమో మాకు తెలియదు, మేము వెళ్ళాము హాస్పిటల్కి. సరే వరుసగా 4 వారాలు మింగండి పోతుంది అన్నాడు. 4 వారాలు అంతే, టాబ్లెట్ చప్పరిచ్చినట్టే మింగుతాడు. అప్పుడు అనిపించింది వీడికి ఏం అసలు చేదుందా లేదా, ఏం కథ, అంత పెద్ద మనిషే, మేము ఇంటికి పోయి వేసుకుంటాము, వామిటింగ్ వస్తుంది అని ముక్కు మూసుకొని ఇట్లా ఉంటే. అంటే ఆ విధంగా దేవుడు అప్పుడు అందరూ పరిశుద్ధులు, ప్రార్థనలు వీటన్నిటి బట్టి కాపాడుతూ వచ్చాను. నేను కరోనా చూసినప్పుడు కూడా నాకు హైదరాబాద్ నుంచి కాల్ వచ్చింది హాస్పిటల్ ఉన్నప్పుడు. విజయ్ మేము హెబ్రోన్లో అనౌన్స్ చేశారు, ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఎందుకు చెప్తున్నానంటే ప్రార్థన ఎంతోమందికి స్వస్థత ఇస్తూ వచ్చింది, ప్రార్థన ఎంతోమందిని పురికొల్పుతూ వచ్చింది. ఈ ప్రార్థనలు లేకపోతే నేను ఈరోజు లేనని నేను చెప్పగలను. ఎంతోమంది ఆ విధంగా బెర్షబాను ఆధారం చేసుకుని ఎన్నో సంఘాలు ఏంది హెబ్రోన్లో అనౌన్స్ చేసినారంటే ఇంకా ఎంతమంది ప్రార్థన చేసిండే అలా నా కొరకు. నిజంగా నేను సంఘానికి ఎంతో రుణపడి ఉన్నాను. నేను సజీవునిగా ఉన్నానంటే కేవలం ఆ దినాల్లో ప్రార్థన. అందుకే చెప్తున్నాను కదా, ఉగ్రత దినముందు ఆస్తి అక్కడిగా. నిజంగా
ఎంతోమందికి అక్కడికి రాలా, లక్షల కోట్లు ఉన్నాయి కానీ వారి ప్రాణాన్ని వారు కాపాడుకోలేకపోతూ వస్తున్నారు. ఆ విధంగా దేవుడు నన్ను నా బిడ్డలు కాపాడుతూ వస్తున్నాడు. మా మిస్సెస్ దగ్గరికి వస్తే, ఆమె బీటెక్ చదివింది, కడపకు వచ్చేసాము. ఆమెకు టీచింగ్ ఇష్టంలా, డిగ్రీ చేరిందని చెప్పాను కదా అంబేద్కర్లో. ఆ డిగ్రీ కంటిన్యూ చేసి ఇక్కడికి వచ్చే లోపల డిగ్రీ అయిపోయింది. మళ్ళీ 2 అమ్మాయిలు ట్విన్స్ పుడతా వచ్చినారు. దేవుడు ట్విన్స్ అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఒక బాబు, 2 అమ్మాయిలు ట్విన్స్. తర్వాత వారిద్దరు పుట్టే లోపల ఆమె డిగ్రీ అయిపోయింది. ఏం చదవాలా ఇంకా, ఇప్పుడు ఏం చేయాలా అంటే బీఈడీ చేస్తామని. బీఈడీ అప్పటికే నోటిఫికేషన్ అయిపోయిందంటే వేరే వాళ్ళని అడిగితే అవసరం లేదు, వితౌట్ నోటిఫికేషన్ ఈ ఇయరే కాలేజీలో జాయిన్ అవ్వచ్చు అంటే న్యూ మోడల్ బీఈడీ కాలేజీలో బీఈడీ అయిపోతా వచ్చింది. బీఈడీ అయిపోతేనే ఏం చేయాలా, జాబ్ ఏమైనా చేస్తే మేలు కదా, ఒక్కనితో ఏం చేయాలా ఇంతమందిని అంటే వేరే తమ్ముడు ప్రోత్సహిస్తా, అన్న పీజీ సెట్ పడిందన్న, అక్కను పీజీ చేయమని చెప్పండి, ఎంఏ తెలుగు అప్లై చేస్తే ఆర్ట్స్ కాలేజీలో పీజీ చేస్తూ వచ్చింది. అంటే దేవుడు చూడండి, మనము ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మనం చదువుకున్నటువంటి చదువు ఒకటి, మనం చేస్తున్నటువంటి ఉద్యోగాలు ఒకటి. బీటెక్ ఇక్కడ డిగ్రీ పీజీ చేసుకుంటా పోతా ఉంటే దానికి దీనికి పొంతనలా. అంటే దేవుని ఉద్దేశంలో, దేవుని ఏర్పాట్లో మనం ఉంటా వచ్చినప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తూ వస్తాడు. పీజీ అయిపోయింది, పీజీ అయిపోతేనే తెలుగు పండిట్ చేసింది, పండిట్ కోర్స్ అయిపోయింది. ఒక కాలేజీలో అప్పుడే కొత్తగా ఇంటర్మీడియట్ ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చినారు, స్కూల్స్ని అప్గ్రేడ్ చేసి. దాంట్లో అప్లై చేస్తానే మేము పోయాం అప్లై చేయడానికి. ఆఫీస్ దగ్గరికి పోయి అక్కడ అప్లికేషన్ ఫామ్ తీసుకుంటా అంటే ఒక టీచర్ అనింది, ఇంకెక్కడ ఉన్నాయమ్మా ఇవన్నీ, ఎప్పుడో అయిపోయింటాయి, కొనేసి ఉంటారు అనింది. ఏదో మేడం వచ్చినాం కదా మేము అప్లై చేస్తామని అప్లై చేస్తానే అక్క మేరక్క అక్కడ ఉన్నారనమాట. అక్క వచ్చి తమ్ముడు మీరు అప్లై చేశారా, ఇచ్చేయండి అన్నీ చూసింది. సరే ప్రార్థన చేసుకోండి అని. సరే ప్రార్థన చేసుకుంటూ వచ్చినాం. పలానా బ్రదర్ని అడగండి, అన్నకు తెలుసు ఆఫీసరు అంటే ఆ అన్న దగ్గరికి వెళ్ళాం. అన్న అబ్బా అది ఆల్రెడీ ఫిలప్ అయిపోయింది తమ్ముడు, మనం ఏం చేయలేము ఇప్పుడు అని. సర్లే మీరు అప్లై చేసినారు కదా, ఇంకా అది కంటిన్యూ చేసేయండి, ఎట్లయితే అట్లయితుంది అంటే దేవుని ఉద్దేశంలో మనం ఉంటా వచ్చినప్పుడు దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. అప్లై చేసినాము, 80 మంది అప్లై చేస్తే టాప్ 10లో ఉంది. డెమో ఇంటర్వ్యూ అంతా అయిపోయే లోపల టాప్ 1కి వచ్చింది. పాయింట్లోనే 1 మార్కు 2 మార్క్స్లో కాదు, పాయింట్స్ 0, 1, 1 పాయింట్స్. ఆ పాయింట్స్ తేడాతోనే డిస్టిక్కి 2 జాబ్స్ ఉంటే ఒకటి ఈమెకు వచ్చింది వీరబల్లి, ఇంకోటి పెద్ద మూడేం. ఈమెకు వీరబల్లి పోస్టింగ్ ఇచ్చినారు. ఎందుకు చెప్తా ఉన్నానంటే దేవుని ఉద్దేశంలో ఉంటా వచ్చినప్పుడు అవి వేరే వాళ్ళకు అలాట్ అయిపోయినా, ఫిక్స్ అయిపోయిందని చెప్పినా, ఎంత డబ్బులు ఇచ్చి కొన్నారని చెప్పినా కూడా దేవుని ఉద్దేశంలో నీవు నేను ఉంటే. అందుకే అపోస్తులుగా యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో అంటారు, లోకములో నుండి మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటా వచ్చినాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో జగత్తు పునాది వేయబడుకునిపై ఏర్పాటు చేసుకుంటారు. ఈ జగత్తు పునాది వేయబడుకునే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్న కారణాన్ని బట్టి దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలోనే ఉంచుతాడు. కానీ ఎప్పుడైతే దేవునికి విధేయత చూపిస్తారావాలా, దేవునికి నమ్మకంగా మనం జీవిస్తారావాలా, అప్పుడు దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉంచాడు. నా వ్యక్తిగతంగా నేను చూస్తూ వచ్చినాను. ఆ జాబ్ ఇచ్చినాడు దేవుడు, 12,000 జీతం, 12,000. అక్కడ కూడా చూడండి ఏమైందంటే మార్క్స్, పీజీలో వచ్చిన మార్క్స్ని బట్టి 20 మార్క్స్ రావాలా. అందరికీ ఈ అప్లై చేసిన 80 మెంబర్స్కి 15 మార్క్స్ వచ్చాయి. ఈమెకు కూడా ఏం చేశారంటే 15 మార్క్స్ వేసేసారు. 15 వేస్తే ఇప్పుడు అక్క ఫైనల్ స్క్రూటినీ ఎంతమందికి ఎన్ని మార్క్స్ వచ్చాయి. అక్క ఆల్రెడీ మేము ఫామ్ ఇచ్చేటప్పుడు చూశారు కాబట్టి ప్రార్థన చేసుకోండి, దేవుడు మీకు ఇవ్వచ్చు, మంచి మార్క్స్ ఉంది, స్కోర్ ఉంది కాబట్టి అంటే ఆ అక్క దృష్టిలో ఉంది ఆ ఫామ్ అంతా. అప్పుడు అక్క చూస్తా వచ్చిందంట, ఏంది ఈ పాపకి 20 మార్క్స్ కదా, పీజీలో అబో 80% ఉంది, 20 వేయకుండా 15 మార్క్సే వేశాడు అని ఆ సార్కి ఫోన్ చేస్తే, అవునా మేడం, సారీ మేడం, నేను వచ్చి కరెక్షన్ చేస్తాను. ఇప్పుడు ఎక్కడైతే ఆ 5 మార్క్స్ తగ్గిపోయినాయో అక్క మాట్లాడే లోపల 5 మార్క్స్ యాడ్ అయ్యే లోపల పాయింట్ డెమో అంతా అయిపోయే లోపల ఆ లిస్ట్లో చూస్తే ఈమె కింద ఉంటుంది చూసారా, 2nd ప్లేస్లో. అంతే, విత్ ఇన్ పాయింట్స్తోనే డిఫరెన్స్. అక్కడ 5 మార్క్స్ రాకపోతే ఇంకా మేము కూడా అంతే, ఇంతే సంగతులు. అంటే దేవుని ఉద్దేశంలో ఉంటా వచ్చినప్పుడు దేవుడు మన ఎడల ఎలాంటి కార్యానైనా చేయగలుగుతాడు. దేవుడు మా పక్షాన ఆమెకు ఇవ్వాలి జాబ్ అన్నటువంటి ఉద్దేశం ఉన్నాడు కాబట్టి ఆ జాబ్ ఇచ్చినాడు. 5 సంవత్సరాలు జరిగిపోతా వచ్చినాయి. లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఏం చేశారంటే, ఈ తెలుగు ఇంగ్లీష్ సబ్జెక్ట్ వాళ్ళు లాంగ్వేజెస్ వాళ్ళు అవసరం లేదు, ఇంకా మీ సేవలు మాకు చాలు అని గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే, రేపు రీఓపెన్ అయితే స్కూల్, ఈరోజు నైట్ వచ్చిందనమాట, వాళ్ళ తెలుగు ఇంగ్లీష్ సబ్జెక్ట్ వాళ్ళని రేపటి నుంచి రావద్దని చెప్పండి. అంతే, ఇంకా ఆ రోజు నుంచి ఆగిపోతా వచ్చినారు. ఇంకా లాస్ట్ అకాడమిక్ ఇయర్లో విజయవాడ,
కలెక్టర్ ఆఫీసులు, ఎంతోమందిని కలిసి కోర్టుకు వెళ్ళి ఇవన్నీ జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఏం లేదు, కోర్టులో కూడా ఇచ్చారనమాట, వాళ్ళు ఎలిజిబులే, వాళ్ళకి ఇవ్వచ్చు అని. ఎక్కడ ఏం లేదు. మళ్ళీ వాళ్ళే ఏం చేశారంటే టోటల్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో తీసుకుంటూ వచ్చినారు. తీసుకొని వీళ్ళు 300 మంది తెలుగు ఇంగ్లీష్ సబ్జెక్ట్ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కదా, ఈ 300 మందిలో ఈ 50 మందిని మళ్ళీ సెలెక్ట్ చేయండి, డిస్టిక్ వైడ్ ఎన్ని ఉన్నాయంటే డిస్టిక్ వైడ్ 4 సబ్జెక్టులు వచ్చినాయి. ఈ 4 సబ్జెక్టులలో తెలుగు ఒకటి ఉంది, ఈమెది తెలుగు కాబట్టి తెలుగు ఉంది. ఈమె ఏమో యాక్టివ్ పర్సన్ ఇన్ ఏపీ అంతా. ఈ 300 మందిలో యాక్టివ్ వాట్సాప్ గ్రూపుల్లో కానీ విజయవాడకి వెళ్ళి అన్నిట్లో పార్టిసిపేట్ చేయడంలో, మెమరాండం ఇవ్వడంలో యాక్టివ్ ఉన్నారు కదా. అందరూ ఏం చెప్తున్నారంటే, ఏం పోతావు మేడం, 12,000 జీతం ఇస్తారు, ఇప్పుడు అక్టోబర్ జరుగుతూ ఉంది, మార్చి వరకు పెట్టుకొని ఇంటికి పంపించేస్తారు ఇంకా మిమ్మల్ని, 12,000 కోసం పోవడం అవసరమా, ఇదంతా చెప్తా ఉన్నారు. అంత దూరం ఇవన్నీ చెప్తా వచ్చారు. 2 days టైం ఇచ్చినారనమాట. 1 day అయిపోయింది, 2nd day వచ్చింది. ప్రార్థన చేసుకుంటా ఉన్నాం, ఏంటి ప్రభా ఏంటి మేము వెళ్ళాలన్నా వద్దా, వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారో, ఏం మేడం మీరు మాకు చెప్పకుండా మీరు ఎట్లా వెళ్తారు అనుకుంటారో, ఎన్ని అనుకుంటా ఉంటే దేవుడు మాతో మాట్లాడుతూ వస్తున్నాడు. వాళ్ళ ప్రిన్సిపల్ మేడం ఒకటే మాట అనింది, అమ్మ నువ్వు వెళ్ళు, నీకు నచ్చకపోతే 3 months తర్వాతనే నువ్వు, ఇప్పుడైతే వద్దనుకుంటావు కదా, అప్పుడే వద్దనుకో అని. నిజంగా నేను చెప్తాను, చేరినది నవంబర్లో 12,000 జీతం, ఒక్క జీతం కూడా తీసుకోవాలా. నవంబర్ ఎండ్ కల్లా కాంట్రాక్ట్ చేసి ఈ 300 మందిని పక్కన పెట్టి 50 మందిని సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఈ 50 మందితో పాటు మిగతా వాళ్ళందరినీ 1000 మెంబర్స్ని కాంట్రాక్ట్ చేసి 26,000 చిల్లర జీతం ఇచ్చాడు. దేవుడు గత సంవత్సరం వాగ్దానము మా కుటుంబంలో అక్షరాల 100కి 200% దేవుడు నెరవేరుస్తూ వచ్చినాడు. ఎందుకు చెప్తున్నా అంటే, దేవుని ఏర్పాటులో నీవు నేను ఉంటే ఎన్ని అడ్డంకులు ఆటంకాలు ఎన్ని ఉన్నప్పటికీ దేవుడు మనకు మార్గాన్ని చూపించేవాడుగా ఉంటున్నాడు. మా కుటుంబ పక్షంగా 2022 సంవత్సరంలో ఏం చేశానంటే, తాడు ఉందని గుర్రం కొనుక్కునే సామెత ఉంటుంది కదా, ఏదో కొంచెం డబ్బు ఉందని ఇల్లు కొనుక్కుందామని పోతా వచ్చినాం. దేవుడు సహాయపడతా వచ్చినాడు, డబ్బులు కూడా సమకూరుస్తూ వచ్చినాడు. నా దగ్గర కొంత ఉంది, కొంచెం సమకూర్చుకొని ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళాం. మధ్య ఇట్లా అయిపోయే లోపల ఈ 1 yearలో చాలా స్ట్రగుల్. ప్రభా ఏంటి, నా శాలరీ అంతా ఈఎంఐకి అయిపోతుంది, వచ్చే 12,000 మేము గడుపుతాం అనుకుంటే ఇప్పుడు ఆ 12,000 కూడా రాకపోతే మేము ఏం తినాలా, ఎంత స్ట్రగుల్. ప్రార్థన చేసుకున్నాడు. ఏ నెల కా నెల దేవుడు సహాయపడతా వచ్చినాడు. ఒక్కసారిగా డిసెంబర్ వచ్చే లోపల దేవుడు మళ్ళా ఉద్యోగం ఇచ్చి 26,000 జీతం అంటే, ఇంకా చూడండి, కొంతమంది అంటారు ఎందుకన్నా మందిరంలో పని చేయాలా, వాళ్ళు ఇది చేస్తారని. వాళ్ళ మాట వినాలనా, నేను దేవుని మాట వినాలనా? నేను చెప్పాను, తమ్ముడు, దేవుడు నా పక్షంగా చేసిన కార్యాలను బట్టి పెద్దలు నాకు చెప్పకపోయినా దేవుని ఇంట్లో నేను పని చేస్తా. దేవుని ఆశీర్వాదం అంటే ఏందో నాకు తెలుసు. దేవుని ఇంట్లో పని చేస్తే దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడో వ్యక్తిగతంగా నేను అనుభవిస్తూ వచ్చాను. నా మరణ పడకల్లోంచి దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. నా బిడ్డ పక్షంగా, నా భార్య పక్షంగా దేవుడు ఎన్నో మేలులు చేస్తే నేను దేవుని ఇంట్లో పని చేయకుండా ఎట్లా ఉంటా, లేకపోతే సువార్త ప్రకటించకుండా ఎట్లా ఉంటా? నో, నెవర్. మీరేమైనా అనుకోండి, నన్ను ఏమైనా అనుకోండి, నేను దేవుని ఇంట్లో పని చేసేది. నేను పని చేసిన కారణాన్ని బట్టి అందుకే నేను ఎక్కడైనా పరిచయానికి వెళ్ళినప్పుడు చెప్తాను, తల్లిదండ్రులుగా మీరు, అందుకే ఇశ్రాయేల్ ప్రజలతో అంటాడు 7 తరాలు వస్తుందంట. అది 7 తరాలు మనం చేసేటువంటి పని. అందుకే మనము తల్లిదండ్రులుగా మనం ఏదైతే బీజం వేస్తామో, లేకపోతే ఒక పని ఏదైనా చేస్తామంటే మన పిల్లలు ఆశీర్వదింపబడతారు, మన పిల్లలు ఆశీర్వదింపబడతారు. అది నేర్చుకుంటూ రావాలా తల్లిదండ్రులుగా. నేను అదే చెప్తా ఉంటాను, అయ్యా నాయన మందిరంలో పని చేయండి, లేకపోతే మీరు ఈ విధంగా చేయండి. దేవుని ఇంట్లో పని చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదం నేను అనుభవించినాను కాబట్టి నేను చెప్పగలుగుతూ ఉంటాను. ఇక్కడ కూర్చున్నటువంటి మీరు ఇంకా దేవుని యొక్క ఆశీర్వాదంలో రాకపోతే, అందుకే మత్తయి రాసిన సువార్త 3:7 మీరు బహుగా ఫలించుట వలన మీ మారు మనసుకు తగినటువంటి ఫలము. మారు మనసు అయితే పొందినాము కానీ దానికి తగినటువంటి ఫలాలు లేవు. అదే ఆ అంజూరపు చెట్టు వల్ల పచ్చగా కనిపిస్తానే ఉంటాం, మందిరానికి వస్తానే ఉంటాం, పచ్చగానే ఉంటాం, కానీ ఫలభరితమైనటువంటి జీవితం ఉండదు. దేవుడు ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు 2వ రాకడలో ఆకలిగా ఉంటా వచ్చినప్పుడు, నా జీవితాన్ని ప్రభు చూస్తా వచ్చినప్పుడు ఫలాలు లేకపోతే ఎండిపోయే వారంగా ఉంటాం. ఎండిపోయినటువంటి వాడిని మనుషులు ఏరుకొని పోయి అగ్నిలో కాల్చివేయడానికి ఆజ్ఞాపించేవారుగా ఉంటాడు. అందుకే దేవుడు ఆ ఉపమానం చెప్తా, 5 తలాంతులు 2 తలాంతులు 1 తలాంతు ఇస్తా వచ్చినప్పుడు 5ను 10 చేస్తా వచ్చినాడు, 2 4 చేస్తా వచ్చినాడు. ఇప్పుడు కూర్చున్నటువంటి నీకు ఇచ్చినటువంటి తలాంతు మారు మనసు అన్నటువంటి తలాంతిని నువ్వు దీన్ని రెట్టింపు చేయకుండా, నువ్వు ఇతరులను సంఘానికి ఆహ్వానించకుండా
ఎన్ని సంవత్సరాలు ఇక్కడ కూర్చొని వెళ్ళిపోతే ఏం ప్రయోజనం? బెతస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి కూర్చొని ఉన్నాడంట. వాడికి తెలుసు దేవదూత వచ్చి అల్లాడిచ్చేది తెలుసు. వాడు వారం ముందుగానే వచ్చి ఇక్కడికి రావచ్చు, కానీ అట్లా రావటంలే. వాడు ఆ దూత వచ్చి అల్లాడిచ్చేటప్పుడు వస్తున్నాడంట. వాడు వచ్చినంతలో వేరే వాడు దిగి స్వస్థత పొందుతా ఉన్నాడు. ముందే రావచ్చు కదా. నేను అనుకుంటా ఉంటాను, వైవి స్ట్రీట్లో చూస్తే మనము కాళ్ళు లేకుండా చేతులు లేకుండా ఉంటారు, ఇట్లా దొర్లుకుంటా పోతా ఉంటారు అడుకునేదానికి, దొర్లుకుంటా. అట్లా అయిపోయింది మన పరిస్థితి. కూర్చున్న చోటనే ఫ్యాన్ చూసుకొని కూర్చుంటాం, పిల్లర్ చూసుకొని కూర్చొని ఉంటాం. ఫలాలు లేకపోతే జాగ్రత్త, విడవబడతాం, ఎండిపోతాం, జాగ్రత్త. ఇదే మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలిస్తారా? లేకపోతే లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 13వ వచనంలో, అయ్యో కొరోజినా, బెత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు సూదు తీరునులో, అయ్యో బేర్షబా, విజయరాజ్, బేర్షబా, నీకు ఇచ్చినటువంటి రక్షణను ఇతరులకు అన్యజనుల మధ్య రక్షణ ఇచ్చబడి ఉంటే వాళ్ళు ఈ పాటికి సంఘాన్ని అభివృద్ధి చేసేవారేమో. ఇదే పరీక్షించుకుంటారా వల్ల మనల్ని చూసి సంఘానికి వస్తా ఉన్నారా, లేకపోతే మన ప్రవర్తన చూసి మన క్రైస్తవ జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని భలే చెప్తారులే, వాళ్ళ ఊరికే బైబిల్ పట్టుకొని పోతారు, సోమవారం వచ్చి చూడు వీధిలో వాళ్ళ కథ అనే సాక్ష్యంలో మనం జీవిస్తూ ఉంటే నష్టపోయే వారంగా ఉంటాం. జాగ్రత్త సుమా, జాగ్రత్త. దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొద్ది వానిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఈ 10 మంది మీద, ఈ 10 పట్టణాల మీద అధికారిగా అవుదు అన్నటువంటి ఆ యొక్క బహుమానాన్ని మనం పొందేవారంగా ఉంటారు. ఆ వల్ల ఎలా ఉంది, మనము ఎలా జీవిస్తాం? మన ఆత్మీయ జీవితంలో సువార్తకుడిగా సువార్త చెప్పురా అంటే మేము రక్షింపబడి విశ్వాసులం, అందుకే చెప్తా ఉన్నా, విశ్వాసులం కాబట్టే మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించాలని చెప్తా ఉన్నా. మనకు మారు మనసు ఉంది, ఫలాలు ఉన్నాయా అని మనం పరీక్షించుకుంటా వస్తే, ఫలభరితమైన జీవితం నీలో నాలో లేకపోతే ఎండిపోయే వారంగా ఉంటాం. ఎండిపోతే అలాంటి వాటిని మనుషులు ఏరి అగ్నికి ఆహుతి చేసేవారంగా ఉంటారు. ఈ వ్యక్తిగతంగా నా కుటుంబ జీవితంలో మా నాన్నగారికి కలిగినటువంటి అందరి దేవుడు ఎంతో ఆశీర్వదిస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే ప్రార్థన, ఆత్మీయుల యొక్క ప్రార్థన, సంఘం యొక్క ప్రార్థన, సేవకులు ఎంతో మంది తెలిసినటువంటి వారు. అంతకంటే మించి చెప్తారా? అంతకంటే మించి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తా ఉంటున్నాడు. ఆ యొక్క విజ్ఞాపనను బట్టి ఇంకా నిలిచి ఉన్నాం 2025లో. నీ గొప్ప నా గొప్ప మన మంచితనం ఏ మాత్రం కాదు, జాగ్రత్త. విర్రవీగిపోతామేమో, ఆస్తి అక్కడికి రాదు, అంతస్తు అక్కడికి రాదు, ఆ చదువు ఉంది, ఉద్యోగం ఉంది అనుకుంటామేమో, ఏది అక్కడికి రాదు. ప్రభు దృష్టిలో జీరో, అంతే. ఉన్న మాటల ఇంకా మారు మనసుకు తగినటువంటి ఫలాలు లేకపోతే నా జీవితము వ్యర్థము, శూన్యము, ఎండిపోతాం. అందుకే ప్రభు ఆకలి కొంటా వచ్చినప్పుడు అంజూరపు చెట్టును చూసి ఫలాలు లేకపోతే ఎండిపోతా వచ్చింది. ప్రభు నిన్ను నన్ను చూస్తా వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొద్ది దానిలో నమ్మకంగా ఉన్నావని నిన్ను నన్ను ఆశీర్వదించేవాడిగా ఉండాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. అంటే చూస్తే ఇంకొక చిన్న చూపిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, క్షమించండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో, రక్షింపబడిన వారముగా మనం ఏం చేస్తాము? ప్రభు వలలో పాల్పొందుతూ ఉంటాం. ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అంటది. ప్రచురిస్తానమ్మా? ఒకరికైనా ఒక కరపత్రిక ఇస్తామా? ఒక సువార్త అంటే పోయిన వారమే సువార్తకి వెళ్తే ఎవ్వరు రాలా, 4-5 మంది ఆంటీ వాళ్ళు వస్తారు. ఎక్కడికి పోతున్నారు ఇంతమంది? సంఘం ఏమైపోతా ఉంది? రక్షింపబడిన వారు ఏమైపోతున్నారు? పరిచారకులు ఏమైపోతున్నారు? వస్తానమ్మా అని పరిచర్యకి. నేను చెప్పాను, అంటే ఇంకా కొన్ని రోజులు చూసేసి ఆఫ్ చేస్తాంలేండి సువార్త కూడా, ఎందుకు అంత పెద్ద వ్యాన్ కొని, లక్షల వ్యాన్ కొని సువార్తకు ప్రకటించకపోతే దేనికండి ప్రయోజనము? చెప్పండి, దేనికి ప్రయోజనం? రండి, మనం ఫలభరితమైన జీవితం నువ్వు నేను జీవించాలంటే నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. కరపత్రిక తీసుకొని ఒకరికి ఇట్లా ఇచ్చేసేయి, అంతే చాలు. దేవుడు మాట్లాడతాడు అంతే. మేము ఆ దినాల్లో ఉంటా వచ్చినప్పుడు అన్న వాళ్ళం అందరం కలిసి చెట్లకు వాక్యాలు కొట్టేది, ఆ రేక్ తెచ్చుకొని అందరం కలిసి ఆనందాన్ని రాస్తూ ఉంటే, మైకల్లో సాల్మోన మేము పెయింట్లు కొట్టి వాళ్ళు రాస్తూ ఉంటే ఆ వ్యాన్ వేసుకొని పోయి చెట్లకు వాక్యాలు కొట్టి స్టిక్కర్స్ తీసుకొని బస్సులకు అంటించి, ఎక్కడంటే ఏదో ఒకటి మనకు తోచినటువంటిది నువ్వు అంటించు చాలు. ఒక సహోదరుడు యవనస్తుడికి సాక్ష్యం చెప్తా వచ్చాడు, బస్సులో వాక్యం చదివి అన్న దేవుడు నాతో మాట్లాడినాడు అన్నా అని. ఎంత సంతోషంగా ఉంటుంది. అంటించు, దేవుడు కార్యం చేసేది నువ్వు నేను కాదు. చల్లమన్నాడు అంతే ప్రభు విత్తనాలని, ప్రభు దాన్ని ఆశీర్వదిస్తా వచ్చేది. చేస్తా ఉన్నామా? మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 15వ వచనం, ప్రభు వారు అక్కడ ఎత్తబడేటప్పుడు ఒక మాట అంటాడు శిష్యులతో, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి.
ఇక్కడ యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో మీరు నా శిష్యులు అగుదురు అంటాడు. మనం శిష్యులంగా ఉంటా వచ్చినప్పుడు దేవుడు మనకు ఆజ్ఞాపిస్తూ ఉండేది ఏంటంటే ప్రభు బలలో పాల్పొందుతూ ఉన్న మనకి ఆయన మరణంను ప్రచురించే వారంగా ఉండాలి. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి ప్రస్తుత దినాల్లో గడ్డు దినాలు అయిపోతూ వచ్చినాయి. బహిరంగంగా సువార్త చెప్పాలంటే, బహిరంగంగా ఇంటి దగ్గర మీటింగ్ పెట్టుకోవాలంటే, దారి వాళ్ళ ఇంటి దగ్గర మీటింగ్ పెడితే వాళ్ళు వచ్చి అపోజిషన్ పెట్టద్దు. ఎందుకు పెడుతున్నారు అంటే ఇలాంటి చివరి దినాలకి మనం వస్తూ ఉన్నాం. మనం చూస్తూ వచ్చినాం కదా, మణిపూర్ లాంటి సంఘటనలు. అలాంటివి రాకముందే నీకు తోచినటువంటిది, నువ్వు నేర్చుకున్నటువంటి నీ రక్షణను, నీ యొక్క మారు మనసును నువ్వు ఇతరులకు చెప్తా రావాలా. ఊరిగా ఒక కరిపత్రిక ప్రకటిస్తూ ఉన్నామా, అది మనల్ని మనం పరీక్షించుకుంటూ రావాలా. నా వ్యక్తిగతంగా, లేకపోతే నా కుటుంబ జీవితంలో, లేకపోతే మా తండ్రి గారికి జన్మించినటువంటి మేము 6 మందిమి. మా అక్కగారు దైవసేవలో ఉంటా ఉన్నారు అమలాపురంలో. బావగారు కూడా ఇక్కడ వచ్చి పరిచర్య చేస్తూ వస్తున్నారు. అంకుల్ కూడా వెళ్తూ వస్తున్నారు అమలాపురంకి. అంటే దేవుడు మనల్ని మా నాన్నగారి కుటుంబంలో కూడా మా అక్క సేవకు వెళ్ళడానికి దేవుడు సహాయపడతా వచ్చినాడు. అంటే ఎంతో నమ్మకంగా ఉంటారు రావాలా. దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణని మనను అంతం వరకు మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలా. విశ్వాసులు ఏమంటాడంటే మీరు మీ విశ్వాసంలో స్థిరముగా ఉండు అంటాడు. మన యొక్క విశ్వాసాన్ని గట్టిగా చేపట్టుకుంటూ రావాలా. సాతానుడు దొంగలించేవాడుగా ఉంటాడు. విశ్వాసుల మీదనే క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం అనుకోబాక. కింద చరణాలలోకి వస్తే ఉంటది మన కథ. అన్నీ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాటన్నిటి గుండా వెళ్తేనే క్రైస్తవ జీవితం. అంత ఈజీగా ఏం లేదు క్రైస్తవ జీవితం అంటే. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అన్నీ వస్తాయి. వాటన్నిటిని భరించుకొని మనం ముందుకు వెళ్ళడానికి దేవుడు మనకు సాయం చేయను గాక. నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, పిల్లల కొరకు ప్రార్థన చేయండి. నా యొక్క పరిచర్య కొరకు, మందిరంలో యొక్క బాధ్యతలు, నా యొక్క పని బాటలో ఇంకా దేవుని కొరకు నేను నిలబడి ముందుకు వెళ్ళడానికి ప్రభు నాకు సహాయపడినట్లు మీ యొక్క వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తుంటాను. ప్రైజ్ ది లార్డ్.